ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా మరికొంత జ్ఞానాన్ని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాము. క్రితం నెల 7వ ఆకాశంలో సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నదెవరు అంటే హృదయంలో అధికార పీఠముపై ఉన్నది ఎవరు, అధికార పీఠంపై ఆసీనులైనది ఎవరు అనేటువంటి విషయం గురించి మనం క్షుణ్ణంగా వివరించుకొని చెప్పుకోవడం జరిగింది. చాలామంది ఈ విషయాల దగ్గర కొంత సంశయాలు ఉన్నటువంటివి ఈ మీటింగ్ ద్వారా కొంత క్లారిటీ వచ్చింది అని ఫోన్ చేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇదే ఒక విషయాన్ని మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని గురువు 10 రకాలుగా చెప్పి ఉన్నాడు ఆల్రెడీ. అయినప్పటికీ ఆ రోజు శ్రద్ధ సరిగా పెట్టుకోకపోవడం వల్ల మీకు ఈరోజు ఆ జ్ఞానం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు కూడా గ్రంథములో ఉన్నవి మీకు వినిపించడం జరిగింది. మరి ఇవే గ్రంథాలు మీరు ఆల్రెడీ చదివాము అని చెప్తున్నారు కొంతమంది. నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళు, మేము ఆల్రెడీ ఈ గ్రంథాలు చదివాము, ఈ విషయాలు చదివాము, కానీ అప్పుడు అవగాహనకి రాలేదు, దీని మీద ఆ దృష్టి పడలేదు అంటున్నారు. ఎందుకు దృష్టి పడలేదు అని గమనిస్తే మనలో శ్రద్ధాలోపం అనేది ఉంది అనేది తెలుస్తూ ఉంది. అందువల్ల జ్ఞాన విషయం దగ్గర, దేవుడి జ్ఞానం దగ్గర ఏమాత్రం శ్రద్ధాలోపం ఉన్నా దేవుడు ఒప్పుకోడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం శ్రద్ధలోపం ఉన్నా మోక్షం అనేది దక్కదు, లభించదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈరోజు జ్ఞాన విషయాల్ని ప్రారంభించుకునే ముందు తండ్రి అయినటువంటి ఆత్మను వేడుకుంటూ సరైనటువంటి సత్యాన్ని, జ్ఞానాన్ని బయటికి అందజేయమని చెప్పని, ఆ విధంగా తెలిసినటువంటి సత్యము మీలో ఉన్నటువంటి తండ్రి, దేవుడు అంటే ఆత్మ మీకు అర్థమయ్యే విధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు సమాచారాన్ని ప్రారంభిద్దాం. కొంతమంది కొన్ని విషయాల్లో మాకు ఇంకా కొంత సంశయంగానే ఉంది, అర్థం కావలేదు. అంటే భగవంతుడు భూమి మీదకి వచ్చాడు కదా, గురువు అంటే పరమాత్మ అక్కడ బోధ చేశాడు కదా, శ్రీకృష్ణుడి రూపంలో ఉండి పరమాత్మ బోధ చేశాడు కదా, మరి శరీరంలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పని అంటున్నారు. ఆత్మే గురువు అని కొంతమంది అనడం జరిగింది. మరి ఆత్మే దేవుడు అంటే ఆత్మే గురువు అంటున్నారు. మరి అక్కడ పరమాత్మ భగవంతుడిగా వచ్చి మనకు జ్ఞానం చెప్పాడు కదా, మరి అప్పుడు అసలైన గురువు ఎవరు? పరమాత్మ గురువా లేకపోతే ఆత్మ గురువా? పరమాత్మ జ్ఞానం చెప్పాడా లేకపోతే ఆత్మ జ్ఞానం చెప్పాడా? గురువు ఎవరు అని ఈ విషయం గురించి కొంత ప్రశ్నించడం జరిగింది మమ్మల్ని. సరే, ఈరోజు పౌర్ణమి సందర్భంగా మనం ఆ విషయం గురించే చర్చించుకుందాము. సరే, గురువు గురించి తెలుసుకునే ముందు క్రితం సమాచారం చెప్పుకున్నప్పటికీ మళ్ళీ ఒకసారి మొదటి నుంచి, అంటే దేవుడు మొట్టమొదటి ఏ విధంగా ఎన్ని విధాలుగా ఉన్నాడనే దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టి మనం కొంత సమాచారాన్ని తెలుసుకుందాము. శ్రద్ధగా వినండి. మీరు శ్రద్ధగా వింటేనే మీకు జ్ఞానం అర్థమవుతుంది. మనం చెప్పుకునేటువంటి జ్ఞానము పలానా యోగానంద చెప్పాడు, లేకపోతే పలానా ఇంకొక మనిషి చెప్పాడు అనేది ముఖ్యం కాదు. గ్రంథములో ఉన్నటువంటి జ్ఞానము, గురువు చెప్పినటువంటి జ్ఞానం అనేది గుర్తుపెట్టుకోండి. గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం కాబట్టి మీరు విచక్షణతో యోచన చేయాలి. అందువల్ల శ్రద్ధతో వినండి. ఓకే. క్రితం మీటింగ్లో మనం ఏం చెప్పుకున్నాము? సృష్టికి ముందు దేవుడు ఏ విధంగా ఉండేవాడు, ఆయనను ఏమని చెప్పారు? స్థిరాస్థిరుడు. ఆయన స్థిరుడు అస్థిరుడో మనకు తెలియదు, ఆయన ఆడో మగో తెలియదు, ఆయన ఎటువంటి వాడైనది కూడా తెలియదు. కాబట్టి అక్కడ ఏమని పేరు పెట్టారు? ఆయనకి స్థిరాస్థిరుడు అని చెప్పి ఆయన గురించి చెప్పుకోవడం జరిగింది. ఆయననే శూన్యముగా ఉన్నాడు కాబట్టి సున్నాగా మనకి సృష్టికి ముందున్నటువంటి దేవుడిని చూపించడం జరిగింది. మరి ఇప్పుడు ఆ సున్నాగా ఉన్నటువంటి ఆయన అంటే అప్పట్లో ఎవరైంది తెలీదు, సున్నాగా ఉన్నటువంటి శక్తి లేదా సున్నాగా ఉన్నటువంటి ఒక ఆత్మ అనుకోండి, ఏదని అనుకోండి. ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు?
ఆ సృష్టి లేకముందు గురించి మనం మాట్లాడుకున్నాము. సృష్టి లేకముందు సున్నాగా ఉన్నాడని చెప్పుకున్నాము. అప్పుడు స్థిరాస్థిరుడు అని ఆయనకు ఒక పేరు కూడా లేకుండా స్థిరాస్థిరుడు అంటే స్థిరుడు అస్థిరుడు కూడా తెలియనటువంటి విషయంగా మనం చెప్పుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు సృష్టి ఉంది, మనము ఉన్నాము. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు ఆయన అని మనం మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకుందాం. సృష్టికి ముందున్నటువంటి దేవుడు ఎప్పుడైతే ఆయన ఈ సృష్టిని తయారు చేయాలని సంకల్పం కలిగిందో మొట్టమొదట ప్రకృతిని తయారు చేశాడు. అర్థమైందా? తన నుండి ప్రకృతిని తయారు చేసిన దేవుడు 3 భాగాలుగా విడిపోయాడు. ముందు ప్రకృతిని తయారు చేశాడు, మళ్ళీ ఆయనే 3 భాగాలుగా విడిపోయాడు. ఇప్పుడు సున్నాగా లేడు. దేవుని 3 భాగములు, ప్రకృతి 1 భాగము అంతయు కలిపితే సృష్టి పూర్వం ఉన్న దేవుడైతాడు. సృష్టి పూర్వం ఉన్నటువంటి సున్నా దేవుడని చెప్పుకున్నాం కదా, స్థిరాస్థిరుడని. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి మరియు ఈ దేవుడు 3 భాగాలుగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఈ 3 భాగాలు, ఈ ప్రకృతి 1 భాగము, ఈ మొత్తం ఈ 4 భాగాలని కలిపితే అప్పుడు సృష్టికి పూర్వం ఉన్నటువంటి దేవుడు అవుతాడు. సృష్టి పూర్వం ఉన్న దేవుడు ప్రకృతితో సహా 4 భాగాలుగా విడిపోయాడని చెప్పవచ్చును. ప్రకృతితో సహా. ఈ మధ్య కొందరు ప్రకృతి అనే దాన్ని మర్చిపోయి ఏదో కొత్తగా ఇంకొక ఆత్మ ఉందని దాన్ని సృష్టించుకొని లేనిపోని పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏముంది? గురువు ఏం చెప్పాడు? ప్రకృతితో సహా 4 భాగములుగా విడిపోయాడని చెప్పవచ్చును. అలా 4 భాగములుగా విడిపోయిన వాడు తన నుండి ప్రకృతిని మొదట తయారు చేశాడు. తర్వాత మిగిలిన తన నుండి 2 ఆత్మలను కూడా బయటికి పంపాడు. మొదట ప్రకృతిని తయారు చేసి మళ్ళీ ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన 2 ఆత్మలను ఆయన నుంచి బయటికి తీశాడు. అప్పుడు ఏమయ్యాడు? ఈయన 3వ వాడిగా మిగిలిపోయినాడు. ఈ 2 ఆత్మలను ఏవైతే బయటికి తీశాడో ఈ 2 ఆత్మలు కాకుండా ఈయన 3వ వాడిగా మిగిలిపోవడం జరిగింది. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? భూమి ఆకాశములను ప్రప్రథమముగా సృష్టించిన వాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని అయిపో అంటే చాలు, అది అయిపోతుంది. ప్రప్రథమముగా అంటే మొట్టమొదట భూమి ఆకాశాలు అంటే బయట కనిపించేటువంటి ప్రకృతి. ఈ ప్రకృతిని మొట్టమొదట సృష్టించినటువంటి వాడు స్థిరాస్థిరుడిగా ఉన్నటువంటి, శూన్యముగా ఉన్నటువంటి, సున్నాగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదట ప్రకృతిని సృష్టించడం జరిగింది. తర్వాత ఆయన 3 ఆత్మలుగా విడిపోవడము, అంటే 3 పురుషులుగా ఆయన ఉండడము జరిగింది. ఇక్కడ మొదటి సృష్టికర్త పరమాత్మ అని ప్రత్యేకంగా చెప్పేదానికి ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ప్రప్రథమముగా మాట ఎందుకు వాడినారు అంటే, మొదటి సృష్టికర్త అని ఎందుకు చెప్పినారు ఈయన నేనంటే, ఏదైతే ఈ ప్రకృతిని మొదట తయారు చేసి తర్వాత ఆయన నుండి మిగిలిన 2 ఆత్మలను బయటికి తీసి 3వ ఆత్మగా ఉండిపోయినాడో, అంటే పరమాత్మగా ఉండిపోయినాడో, ఆ తర్వాత ఆయన ఏ పని చేయలేదు, ఏ సృష్టిని ఆయన చేయలేదు. అందుకే మొట్టమొదట సృష్టిని తయారు చేసినటువంటి వాడుగా ఈయనను ప్రప్రథమముగా అనేటువంటి మాటను వాడి చెప్పడం జరిగింది. మొట్టమొదట సున్నాగా ఉండేటువంటి ఆయన, స్థిరాస్థిరుడుగా ఉండేటువంటి ఆయన ఇటువైపు ఒకవైపు ప్రకృతిని బయటికి తీసి మళ్ళీ ఆయన నుంచి 2 పురుషుల్ని పక్కకు తీసిన తర్వాత ఈయన ఏమైపోయినాడు? పరమాత్మ అయినాడు. 2 పురుషులు, జీవాత్మ, ఆత్మ అనేటువంటి 2 పురుషులని బయటికి తీయడం వల్ల ఈ 2 కంటే పరంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ అనే పేరు అప్పుడు ఆయనకి వర్తించింది. అంతవరకు పరమాత్మ అనే పేరు కూడా లేదు. అంతకుముందు సృష్టికి ముందు స్థిరాస్థిరుడు, సున్నాగా పోల్చుకోవడం జరిగింది. సృష్టి తర్వాత ఒక ప్రకృతి, 3 ఆత్మలుగా ఆయన ఉండిపోవడం జరిగింది. అందువల్ల మొత్తం 4 భాగాలుగా దేవుడు ఉన్నాడు. ఆ 4 భాగాలలో ఒక భాగము స్త్రీ, 3 పురుష భాగాలు, అంటే 3 పురుషులు ఒక స్త్రీ తత్వంగా దేవుడు ఉండడం జరిగింది. ఆ విధంగా మొత్తం 4 భాగాలను తయారు చేసిన సృష్టికర్త 3 ఆత్మలలో 3వ వాణిగా ఉండిపోయినాడు. ఈ 4 భాగాల్లో ఒకనిగా, అంటే 3వ వాణిగా, అంటే పరమాత్మగా ఉండిపోయి 2వ పని ఏది చేయలేదు. ఇంకా ఆ సృష్టికి ముందు సృష్టిని తయారు చేసే పని ఒకటే చేసినది ఆయన. సృష్టికి ముందు చేసిన పని తప్పితే సృష్టి తర్వాత ఆయన ఏ పని చేయలేదు. పరమాత్మ అయిన ఆయన మనుషులను సృష్టించలేదు. అంటే ఈ జీవరాశులు ఎవరైతే ఉన్నారో, మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ జీవరాశులను ఆయన
సృష్టించలేదు. అయితే ఇప్పుడున్న మనమంతా మొదటి సృష్టికర్త అయినటువంటి పరమాత్మ సంతతి కాదు అని చెప్పొచ్చును. ఈ మాట చాలామంది కొత్తగా ఉన్నా ఇది వాస్తవము. పరమాత్మ సృష్టికర్త కాదు. ఏ సృష్టికర్త కాదు? జీవరాశులకి, ఈ శరీరాలకి, మనుషులకి సృష్టికర్త ఆయన కాదు. సృష్టికి పూర్వం ఉన్నటువంటి దేవుడు 3 భాగాలుగా విడిపోయినాడు. అందులో 3వ భాగంగా అంటే పరమాత్మగా ఆయన ఉన్నాడు. ఆ పరమాత్మ మనుషులని సృష్టించలేదు. ఈ మాటను బట్టి పరమాత్మ అయిన దేవుడు ఎప్పటికీ ఉండువాడే. సృష్టికి పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి సృష్టికి పూర్వం ఆయనకు పరమాత్మ అనే పేరు లేదు. ఇప్పుడు ఇద్దరు ఆత్మలు పక్కకు తీసినాడు కాబట్టి పరమాత్మ అయినాడు. సృష్టికి పూర్వం ఆయన స్థిరాసురునిగా చెప్పుకున్నాం. ఆయనకు ఎవరు సంతతి లేరు, ఆయన ఎవరి సంతతి కాదు అని చెప్పిన మాటను బట్టి పరమాత్మ అయిన దేవుడు ఎప్పటికీ ఉండువాడే. అంటే సృష్టికి పూర్వము ఉన్నాడు ఆయన, సృష్టి తర్వాత ఉన్నాడు. అంటే సృష్టి తర్వాత పరమాత్మ అనే పేరుతో పిలువబడుతున్నాడు. సృష్టికి పూర్వం స్థిరాస్థిరుడు అనే పేరుతో ఉన్నాడు. సృష్టి తర్వాత ఇంకా ఇద్దరు ఆత్మల్ని బయటికి తీశాడు కాబట్టి ఆయన నుంచి, వాళ్ళకంటే పరంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ అనే పేరు ఆయనకి వర్తించింది. అందువల్ల మనము అంటే ఈ జీవరాశులు ఎవరు కూడా, మనుషులు ఎవరు కూడా ఆయన పుట్టించలేదు మనుషుల్ని అనేటువంటి విషయము. ఎందుకంటే మొదటి సృష్టి తయారు చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు ఏ పని చేయలేదు కదా. ప్రకృతిని ఈ 2 ఆత్మల్ని ఆయన నుంచి బయటికి తీసి మొత్తం 4 భాగాలుగా విడిపోయిన తర్వాత ఏ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు మనుషుల్ని పుట్టించినటువంటి ఆయన కాదు అనేది తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు మనుషుల్ని పుట్టించినది లేక సృష్టించినది ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఆ ప్రశ్నకు పరమాత్మ ఎవరిని పుట్టించలేదని లేక సృష్టించలేదని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. మనిషికి జన్మను మరణమును మరణములో తీర్పును చేయువాడు సర్వ జీవరాశులను తయారు చేసినవాడు పరమాత్మ కాదు. జీవరాశులకు పరమాత్మకు సంబంధము లేదు. అర్థమవుతుందా? జీవరాశులకి పరమాత్మకి సంబంధం లేదు. ఎందుకంటే పరమాత్మ వీళ్ళని సృష్టించలేదు. మరి మనుషులందరినీ ఎవరు తయారు చేశారు? జీవరాశులందరినీ ఎవరు తయారు చేశారు? ఈ సృష్టిని సృష్టించినది ఎవరు అని చూస్తే ఈ సృష్టిని తయారు చేసిన వాడు రెండవ సృష్టికర్త అని చెప్పడం జరిగింది. ఎవరా రెండవ సృష్టికర్త అంటే రెండవ ఆత్మగా ఉన్నటువంటి వాడే. ఈ 3 ఆత్మలలో ఎవరైతే పరమాత్మగా ఉండిపోయిన ఆయన ఉన్నాడో, 3వ ఆత్మగా ఆయన మిగిలిపోయినాడు. ఆయన కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే రెండవ ఆత్మగా ఉన్నాడో, అంటే జీవాత్మ కాకుండా అటు పరమాత్మ కాకుండా మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఆ ఒకరెవరు? ఆత్మ, మధ్యాత్మ. మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన మధ్యాత్మ అన్నారు. కొంతమంది నలుగురు లెక్కేసుకుంటున్నారు. అదేమాత్రము కరెక్ట్ కాదు. ఈ మధ్యాత్మే మనుషులను సృష్టించాడు, సృష్టికర్త అని చెప్తున్నారు ఇక్కడ. మరి జీవరాశులను తయారు చేయటకు రెండవ ఆత్మ అంటే మధ్యాత్మ స్వయంగా నిర్ణయం తీసుకున్నాడా అని ప్రశ్నించుకుంటే దానికి జవాబు మొట్టమొదట ప్రకృతిని సృష్టించిన దేవుడు అంటే పరమాత్మ. మొట్టమొదట ప్రకృతిని సృష్టించిన దేవుడు పరమాత్మ తన రెండవ ఆత్మ చేత జీవరాశులను సృష్టించదలిచాడు. అంటే రెండవ ఆత్మ ద్వారానే ఈ జీవరాశులందరినీ, మనుషులందరినీ పుట్టించాలని చెప్పని ఆయన అనుకోవడం జరిగింది. ఎందుకనగా దేవుడైన తాను ప్రకృతి, జీవాత్మ, ఆత్మలను తన నుండి తయారు చేసి తాను పరమాత్మగా మిగిలిపోయాడు. మొత్తం ఎన్ని భాగాలు అని చెప్పుకున్నాం? దేవుణ్ణి 4 భాగాలు అని చెప్పుకున్నాం. ప్రకృతి, జీవాత్మ, ఆత్మలను తన నుండి సపరేట్ చేశాడు ఆ ముగ్గురిని. అందువల్ల ఈయన పరమాత్మగా మిగిలిపోయాడు. అలా మిగిలిపోయిన పరమాత్మ తాను మొదటి సృష్టిని తయారు చేసిన తర్వాత తాను పనిని చేయదలుచుకోలేదు. తాను తయారు చేసిన వారి చేత పనిని చేయించి తాను ఏ కార్యమును చేయక ఊరికే ఉండిపోదలిచిన పరమాత్మ తన తర్వాత పెద్దగా ఉన్న ఆత్మకు రెండవ సృష్టి కార్యాన్ని అప్పచెప్పడం జరిగింది. ఆత్మ చేత జీవరాశుల సృష్టి అంతా కూడా జరిగింది. ఇంకా గమనిస్తే ఆత్మ పాలనలో 24 శరీర భాగములు పనిచేయగా పరమాత్మ పాలనలో కోట్లాది భూతములు, గ్రహములు అను దూతలు పనిచేయుచున్నారు. ఎవరికి దూతలు ఉన్నారు? పరమాత్మకున్నారు. పరమాత్మకు దూతలు పనిచేస్తున్నారు. ఆత్మరాజ్యమైన శరీరములో 24 భాగములను ఉపయోగించుకొని ఆత్మ స్వయముగా తన శక్తిని ఉపయోగించి కార్యములు చేయుచున్నది. పరమాత్మ రాజ్యమైన విశ్వమంతా అంటే బయట, శరీరం బయటంతా కూడా
బయటి ప్రపంచమంతా దేవదూతలు నిండి ఉండి పరమాత్మ శక్తిని ఉపయోగించుకొని, పరమాత్మ స్వయంగా అక్కడ పనిచేయట్లేదు, అక్కడ ఆయన సాక్షిగా మాత్రమే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. దేవదూతలు నిండి ఉండి పరమాత్మ శక్తిని ఉపయోగించుకొని దూతలే స్వయముగా కార్యములను చేయుచున్నారు. పరమాత్మ మాత్రము ఏ పనిని చేయక సాక్షిగా ఉన్నాడు. ఆయన శరీరం లోపలైనా శరీరం బయటైనా అణువణువున వ్యాపించి ఉన్నాడు. ఇటు జల ప్రకృతిలోను బయట ఉన్నటువంటి అచల ప్రకృతిలోను మొత్తం అణువణువున వ్యాపించి ఉన్నాడు. ఎక్కడైనా కూడా ఆయన సాక్షిగా మాత్రమే ఉన్నాడు. ఈ చల ప్రకృతి అంతా ఎవరి ఆధీనంలో ఉంది? ఆత్మాధీనంలో ఇక్కడ ప్రకృతి ఉంది. ఈ ఆత్మాధీనంలో ఉన్న ప్రకృతి ద్వారా ఈయన పనిచేస్తున్నాడు. బయట ఉన్నటువంటి పరమాత్మ ఆధీనంలో ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే అచల ప్రకృతి ఉందో అక్కడ పరమాత్మ పనిచేయడం లేదు. అక్కడ కూడా ఆయన సాక్షిభూతుడిగా ఉన్నప్పటికీ ఆయన శక్తిని ఉపయోగపెట్టుకొని ఆయన దూతలు అంటే గ్రహములు భూతములు ఎన్నో కోట్లాను కోట్ల మంది ఆయనకు సేవకులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఈ విధముగా ఈ దూతలు ఈ పనులన్నీ చేస్తున్నారు, కానీ పరమాత్మ మాత్రము ఏ పని చేయక సాక్షిగా ఉన్నాడు. శరీరం బయట విశ్వమంతా మనుషుల కర్మలను అనుసరించి దూతలు పని చేస్తూ ఉంటే, శరీరం లోపల కర్మలను అనుసరించి ఆత్మ స్వయంగా పనిచేస్తున్నాడు. శరీరం లోపలేమో కర్మలను అనుసరించి ఆత్మ పనిచేస్తున్నాడు. శరీరం బయట వీడి కర్మలు అనుభవింపజేయడం కోసం దూతలు పనిచేస్తున్నారు. అంటే గ్రహాలు భూతాలు పనిచేస్తున్నారు. ఈ విధముగా శరీరం లోపల ఆత్మ, శరీరం బయట దేవదూతలు పనిచేస్తూ ఆత్మాంశ అయిన జీవాత్మను ప్రపంచంలో జీవించేటట్లు, మరణించేటట్లు, తిరిగి పుట్టేటట్లు చేస్తా ఈ విశ్వ కార్యమంతా సాగిస్తున్నారు. దేవుడు అంటే సృష్టికి ముందున్నటువంటి దేవుడు మొత్తం 4 భాగాలుగా విభజింపబడి ప్రకృతి ద్వారా అంటే ప్రకృతితో కలిపి మొత్తం 4 భాగాలుగా విభజింపబడి ఈ విశ్వనాటకమును ఆడుతున్నాడు. అర్థమైందా? ఎవరు ఆడుతున్నారు విశ్వనాటకం అంతా? దేవుడు. సృష్టికి ముందున్నటువంటి దేవుడు సృష్టిని తయారు చేసిన తర్వాత ఈ విశ్వనాటకం అనేదంతా నడుస్తూ ఉంది. ఈ విశ్వనాటకంలో ఎవరెవరు పాత్రధారులుగా ఉన్నారని చూస్తే మొదట ఎవరైతే సున్నాగా ఉన్నాడో ఆయన ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు? మొత్తం 4 భాగాలుగా అంటే ఒక స్త్రీగా 3 పురుషులుగా ఉంటూ ఈ విశ్వనాటకాన్ని అంతా నడుపుతున్నాడు. సరే, ఇక్కడ ఏం చెప్పారు ఇంకా చూద్దాం. విశ్వనాటకములో దేవుడు ఒక్కడే 4 పాత్రలలో నటిస్తున్నాడని అర్థమైంది. దేవుడు ఒక్కడే, సృష్టికి ముందున్న ఆయన ఒక్కడే, ఆయనే 4 భాగాల్లో నటిస్తున్నాడు. ఒక సినిమాలో ఒకే వ్యక్తి 4 పాత్రలు పోషించినట్లు ఒకే దేవుడు ప్రకృతిగా 3 ఆత్మలుగా నటిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విశ్వనాటకములో ఒక స్త్రీ పాత్ర 3 పురుష పాత్రలు గలవు. స్త్రీ పాత్రను ప్రకృతి పోషించగా పురుష పాత్రలను దేవుడు ఒక్కడే పోషిస్తున్నాడు. 3 పురుష పాత్రలలో 1 జీవాత్మ, 2 ఆత్మ, 3 పరమాత్మ అని ప్రథమ దైవ గ్రంథం ప్రకారము తెలుస్తూ ఉంది. ప్రథమ దైవ గ్రంథం అంటే ఏంటి? భగవద్గీత ప్రకారము తెలియబడింది. ప్రకృతి దేవునికి భార్య పాత్రను, జీవునికి తల్లి పాత్రను పోషిస్తూ ఉంది. అంటే దేవుడు అంటే ఎవరు? ఆత్మ. ఇక్కడ మనుషులను సృష్టించిన, జీవరాలు సృష్టించిన దేవుడు ఆత్మ. ఇక్కడ ఏం చెప్పారు? దేవుడు అంటే బ్రాకెట్లో ఆత్మ ప్రకృతికి భర్త పాత్రను, జీవునికి తండ్రి పాత్రను పోషించుచున్నాడు. పరమాత్మ ఆత్మకు తండ్రి పాత్రను, జీవునికి తాత పాత్రను, అట్లాగే ప్రకృతికి కూడా తండ్రి పాత్రను పోషిస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ సర్వ జీవరాశులకు, మనుషులకు తల్లి ప్రకృతి, తండ్రి దేవుడు. ఎవరు? ఆత్మ, మధ్యాత్మ, పరమాత్మ కాదు. జీవులకి అంటే మనుషులకి పరమాత్మతో ఎటువంటి సంబంధము లేదని ఇందాకే గ్రంథంలో మనం చదివి వినిపించుకోవడం జరిగింది. ఇక్కడ జీవులను పుట్టించినటువంటి వాడు తండ్రి ఎవరు? ఆత్మ. గుర్తుపెట్టుకోండి బాగా. అంటే పరమాత్మకు మనుషుల సృష్టికి ఏ సంబంధం లేదు అని చెప్పుకున్నప్పుడు, మనుషులను సృష్టించినటువంటి వాడు రెండవ సృష్టికర్త. ఎవరైతే ఇటు జీవుడికి అటు పరమాత్మకు, ఇటు జీవాత్మకు అటు పరమాత్మకు మధ్యలో ఉన్నటువంటి ఆత్మ, మధ్యాత్మని మనం చెప్పుకున్నాము. మనుషులకి ఇటు కార్యకర్తగాను,
అటు వీరిని సృష్టించినటువంటి మనుషులను సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉన్నటువంటి మధ్యాత్మని గురించి మనం ఆయనే మనకు సృష్టికర్త అని చెప్పుకోవడం జరిగింది కదా. మరి ధర్మశాస్త్రం అంతా దేని గురించి చెప్తా ఉంది? పరమాత్మను తెలుసుకోమనా లేకపోతే ఆత్మను తెలుసుకోమనా అని గమనిస్తే ఇక్కడ మనము ఈ ధర్మశాస్త్రానికి అంతటికీ కూడా ముఖ్యమైనటువంటి వాక్యములు అంటే ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏమున్నాయని మనం పరిశీలిస్తే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననున్నదే ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞ. ముఖ్యమైన మరియు మొదటిదైన ఆజ్ఞ అని చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రానికి అంతటికీ 2 ఆజ్ఞలు ముఖ్యమైనటివిగా ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలలో మొట్టమొదటిది ఏంటి? నీ ప్రభు అయినటువంటి ఆత్మను ప్రేమించవలననున్నదే. ప్రేమించడము అంటే ప్రార్థించడము అని అర్థం చేసుకోవాలని గురువు చాలా సందర్భాల్లో చెప్పడము జరిగింది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ భాషానువాదంలో ప్రార్థనను ప్రేమ అని చెప్పని కొంతమంది వ్రాయడం జరిగింది. అందువల్ల ప్రేమించడము కాదు, ప్రార్థించడము. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననున్నదే ముఖ్యమైన మరియు మొదటిదైన ఆజ్ఞ ధర్మశాస్త్రానికి అంతటికీ అని చెప్పినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంది. కొంతమంది వాళ్ళు ప్రవక్తలుగా, తర్వాత బ్రహ్మంగారిగా, లేకపోతే ఇంకోరిగా రకరకాలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు చెప్పుకున్నారో వాళ్ళ కింద ఉన్న మనుషులు చెప్పుకుంటున్నారో తెలియదు, కానీ ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటి ఆడియో ఒకటి మా దగ్గర పంపించారు వేరే వాళ్ళు. అందులో వారు ఇదే వాక్యం గురించి చెబుతూ, నీ దేవుడైన ప్రభువు అన్నారు కాబట్టి, ప్రభువు అన్నారు కాబట్టి మనం ఆత్మను తీసుకోకూడదు. ఇక్కడ మీరు పరమాత్మను తీసుకోవాలి. ఆత్మ కేవలం కార్యకర్త మాత్రమే. ఇక్కడ గురువు ఏం చెప్పాడు? ఆత్మ సృష్టికర్త మీకు అని చెప్పాడు. నేను కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాను, నేను ఆత్మను సృష్టించాను, ఆత్మ మిమ్మల్ని సృష్టించింది అని గురువు చెప్తే, వీళ్ళేం చెప్తున్నారు? ఆత్మ కేవలం కార్యకర్త మాత్రమే, సృష్టికర్త కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ చాలా సందర్భాల్లో, చాలా గ్రంథాల్లో మీకు ఎవరైతే కార్యకర్తగా ఉన్నారో ఆయనే మీ సృష్టికర్త, ఆయనే మీరు ఆరాధింపదగిన వాడు అని కూడా చెప్పడం జరిగింది. అది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ ప్రభువు అయినటువంటి ఆత్మను అనేసరికి వీళ్ళు మనం ప్రభువు అన్నారు కాబట్టి ఆత్మను తీసుకోకూడదు, పరమాత్మను తీసుకోవాలా అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది వినేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈయన చెప్తున్నాడంటే ఇది నిజమే ఉండొచ్చు, ఎందుకంటే బ్రహ్మంగారు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు అనేటువంటి ఊహలతో నమ్మకం అనేది ఉన్నప్పుడు మోసం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని పెద్ద ఆయన ముందే చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. అందువల్ల వీళ్ళు ఆల్రెడీ ఒక వ్యక్తిని బ్రహ్మంగారిగానో, లేకపోతే ప్రవక్తనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే ఆయనలోనే గురువు ఉన్నాడనో, రకరకాలుగా వీరు ఈ విధంగా రహస్య గురువు అని, ఇంకోటని ఈ మధ్య చూస్తూ ఉంటే మరీ పిచ్చెక్కిపోయి కల్కి అని, ఆ అవతారం అని, ఈ అవతారం అని రకరకాలుగా చెప్పుకుంటూ ఈ విధమైనటువంటి విశ్వాసం, నమ్మకం అనేది పెట్టుకుని ఉండడం వల్ల ఏమైతా ఉంది, గుడ్డిగా ఏం చెప్పినా కూడా అది నమ్మే పరిస్థితికి వస్తున్నారు. అందువల్ల వారు చెప్పిన దాన్ని వీళ్ళు కూడా బాబు కొత్త విషయం మాకు అర్థమైంది అని చెప్పని వీళ్ళు ఆ రోజు పొగడడం కూడా గమనించాం. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ధర్మశాస్త్రానికి అంతటికి మాయ మిమ్మల్ని ఇక్కడే బోల్టా కొట్టిస్తుంది అని కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది. అందులో రత్నవాక్యాల గ్రంథంలో మాయ ఎవరైతే ఈ బోధకులుగా ఉండేవాళ్ళు ఉన్నారో, ఈ బోధకులుగా ఉండే వాళ్ళని ముఖ్యమైనటువంటి ఆజ్ఞల దగ్గరే బోల్టా కొట్టిస్తుంది అని గురువు రాసి పెట్టడం జరిగింది. ఇక్కడే వీళ్ళు కూడా బోల్టారు పడ్డారు అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విశేషత ఏముంది అని అంటే, ఏం చెప్పారు? నీ దేవుడైన అంటే నీకు అధిపతి అయిన, అట్లాగే నీ ప్రభు అంటే ప్రా అంటే పుట్టిన అని అర్థము గలదు. గమనించండి, ఏముంది ఇక్కడ? ప్రా అంటే పుట్టిన అని అర్థము గలదు.
లేదా ముఖ్యమైన అనే అర్థము కూడా కలదు. అది సందర్భానుసారము పక్కన గల భూ అను అక్షరము ముందర ముఖ్యముగా అను అర్థము సరిపోతుంది. అందువల్ల భూ అనగా పుట్టినది అని అర్థము, పుట్టిన అని అర్థము. ప్రభు అనగా ముఖ్యముగా పుట్టినవాడు అని అర్థము గలదు. అర్థమవుతుందా? ప్రభువు అంటే ఎవరు? ముఖ్యముగా పుట్టినటువంటి వాడు. పరమాత్మ అయిన మొదటి దేవుడు, పరమాత్మ అనే మొదటి దేవుడు నుండి పుట్టినవాడు ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ అనే దేవుడు, పరమాత్మ అనేటువంటి మొదటి దేవుడు ఎవరైతే మొదటి సృష్టికర్తున్నాడో ఆయన నుంచి ఈయన పుట్టడం జరిగింది. అందువల్ల ఈయన గురించి ఏం చెప్పారు? ఈయనే మీ ప్రభువు అని చెప్పడం జరిగింది. ప్రభువు అంటే ముఖ్యముగా పుట్టినటువంటి వాడు అని అర్థము. పరమాత్మ ఎక్కడైనా పుడతాడా? ఆయన ఎవరి సంతతి కాదు, ఆయన పుట్టేవాడు కాదు, ఆయన ఎవరికి పుట్టడు, ఆయన పుట్టేవాడు కాదు. పరమాత్మ అనేవాడు ఆయన సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉన్నాడు. ఆయన పుట్టేవాడు కాదు. మరి పుట్టేవాడు ఎవరు? ఆత్మ. ప్రభువు అంటే ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? మరి ఇప్పుడు ఆత్మను తీసుకోవాలి. నీ ప్రభువు అయినటువంటి ఆత్మను ఆరాధించుము అంటే నీ శరీరములో నువ్వు అంటే జీవాత్మ, నువ్వు కాకుండా ఉన్నటువంటి మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో అంటే ఆత్మ మరియు పరమాత్మ పెద్ద ఆయన, వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరైతే నీకు ప్రభువు అని చెప్పారు, ఎవరు నీకు ప్రభువు అని గమనిస్తే పుట్టినటువంటి వాడే నీకు ప్రభువు. ఈయనే నీ సృష్టికర్త. ఎవరైనా ఆత్మ అంటే మధ్యాత్మ. ఎందుకు మధ్యాత్మ అంటున్నాము? ఇటు జీవాత్మ ఇటు పరమాత్మ ముగ్గురు ఆత్మలలో మధ్యలో ఉండేవాడు కాబట్టి మధ్యాత్మ అని చెప్పడం జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? మరి ఇటువంటి ముఖ్యమైన వాక్యాలను కూడా వీళ్ళు మాయలో పడి ప్రభు అన్నారు కాబట్టి మీరు పరమాత్మను అర్థం చేసుకోవాలనంటే కనీసం ప్రభు అనే పదానికి కూడా అర్థం తెలియకుండా మేము బ్రహ్మంగారులము, మేము ప్రవక్తలము, మేము ఇంకోటిని చెప్పుకోవడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. అంటే మాయ అనేది ఏ విధంగా మభ్యపెడుతుందో చూడండి. ఊహకు అందని రీతిలో మోసం చేస్తుంది మాయ మిమ్మల్ని అని గురువు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఊహకు అందని రీతిలోనే మీరు మోసపోవడం కూడా జరిగింది. సరే, ఇంకా ఏం చెప్పారు వివరం చూద్దాం. మొదటి దేవుడైన వాడు తన నుండి ఆత్మను జీవాత్మను సృష్టించాడు. జీవాత్మ మనిషిగా చలామణి అవుతుండగా ఆత్మ దేవునిగా చలామణి అవుతున్నాడు. దేవుడిగా ఉన్న ఆత్మను ప్రభువు అని చెప్పడం జరిగింది. మొదటి దేవుని నుండి లేక మొదటి సృష్టికర్త నుండి పుట్టినవాడు. మొదటి సృష్టికర్త నుండి పుట్టినవాడు రెండవ దేవుడైన ఆత్మ కనుక ఆత్మను ప్రభువు అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఆత్మను ప్రభువు అని చెప్పడం జరిగింది. ప్రభువు అనగా ముఖ్యముగా పుట్టినవాడు అని అర్థము. మొదటి సృష్టికర్త నుండి పుట్టినవాడు ఆత్మ అయినందున ఆత్మను దేవుడైన ప్రభువు అని చెప్పారు. మనుషులందరూ ఆరాధించవలసిన దేవుడు రెండవ ఆత్మే అయినందున మొదటి పరమాత్మను ఎవరు ఆరాధించలేరు, ఆరాధించకూడదు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కావున మొదటి దేవుడు రెండవ దేవుడైన ఆత్మను నువ్వు జీవుడు అనేటువంటి విషయం తెలుసుకొని ఆత్మ యొక్క అడ్రస్ తెలుసుకొని ఆయనను ఆరాధించమని వాక్యం చెబుతూ రెండవ ఆత్మను ప్రభువు అని చెప్పడమైనది. ఈ విధముగా మొదటి వాడైన జీవాత్మ రెండవ వాడైన ఆత్మను ఆరాధించమని స్వయముగా మూడవ వాడైన పరమాత్మే చెప్పి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? పరమాత్మే ఆత్మను ఆరాధించమని చెప్పడం జరిగింది. మీకు ప్రభువు ఆయనే, మీ ప్రభువుని మీరు ఆరాధించండి అని చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? ఇంకా ఏం చెప్పాడు ఆయన పెద్ద ఆయన అని చూస్తే, ఇద్దరు ఆరాధ్య దైవములను కల్పించుకోకండి, ఆరాధ్య దైవం ఒక్కడే, ఆయన ఒక్కడే. కాబట్టి మీరంతా నాకు భయపడండి అని చెప్పారు. ఎవరు? మొదటి సృష్టికర్త పరమాత్మ ఏం చెప్తున్నాడు? పెద్ద ఆయన, ఇద్దరు ఆరాధ్య దైవాలు మీరు కల్పించుకోవద్దండి, ఆరాధ్య దైవం ఆయన ఒక్కడే, కాబట్టి మీరు నాకు భయపడండి అని మాత్రమే చెప్పడం జరిగింది. ఇద్దరి విషయము తెలిసి రెండవ వారిని ఆరాధించమని, అప్పుడు అంటే ఇద్దరి విషయము తెలుసుకొని నువ్వు ఇటు ఆత్మ విషయము పరమాత్మ విషయం అంటే నువ్వు కాకుండా ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరి విషయము తెలుసుకొని ఆత్మను మొదటి సృష్టికర్త అయినటువంటి పరమాత్మను
ఇద్దరి విషయము తెలిసి రెండవ వానిని నువ్వు ఆరాధించమని, అప్పుడు ఆరాధ్య దైవముడు ఒక్కడే అవుతాడని మూడవ వాడు చెప్పడమే కాక ఆయనను ఆరాధించండి, అందరికీ పెద్దయిన మరియు మొదటి సృష్టికర్తనైన నాకు భయపడండి అని కూడా చెప్పాడు. అందువలన ఆత్మే మీ ఆరాధ్య దైవమని రెండవ వానిని చూపినట్లు ఉంది. ఇద్దరు ఆరాధ్య యోగులు కాదని కూడా చెప్పారు. ఇద్దరిలో మొదటి సృష్టికర్త అయిన తాను ఏ అక్కర లేనివాడనని, ఏ ఆరాధన అవసరం లేనివాడనని అంతిమ దైవ గ్రంథంలో కూడా చెప్పారు. ఆ విధంగా ధర్మశాస్త్రానికి అంతటికి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. అర్థమవుతుందా? మరి ధర్మశాస్త్రానికి అంతటికి ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా మీరు యోచన చేసి అక్కడ ఏముందని గమనించాల్సింది పోయి, గుడ్డిగా మీకు తోచింది మీకు అనిపించినది మీరు చెప్పేస్తే, శాస్త్రబద్ధత లేకుండా మాట్లాడి, ప్రభు అన్నారు కాబట్టి పరమాత్మను తీసుకోవాలంటే ప్రభు అనే పదానికే అర్థం లేకోకుండా, అర్థం కూడా తెలియకున్నటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడి మీరు భ్రష్టు పట్టడమే కాకుండా ఇంకా 10 మందిని భ్రష్టు పట్టిస్తూ ఉంటే, మరి మీలాంటి వాళ్ళ గురించి గ్రంథంలో ఏం చెప్పారని చూస్తే ఏముంది ఇక్కడ, ఈ ఆజ్ఞల దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఏం చెప్పారు, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగా చేయు బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు. ఏమని చెప్పారు మిమ్మల్ని? ఇటువంటి వాక్యాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండకుండా జ్ఞానాన్ని అజ్ఞానంగా బోధిస్తే ఏమవుతుంది? అల్పుడు. దేవుని లెక్కలో, దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అని చెప్పడం జరిగింది. దేవుని ధర్మములను మనుషులకు చెప్పిన ఆజ్ఞలు అని కూడా చెప్పడం జరిగింది. దేవుడు చెప్పిన ధర్మములు లేక ఆజ్ఞలు అత్యంత గొప్పవి, పెద్దవి రెండే ఉన్నాయి. ఇందాకేం చెప్పుకున్నాము? నీ ప్రభు అయినటువంటి ఆత్మను ఆరాధించుము అనేటువంటి ఆజ్ఞ మొదటిదైతే, నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించుము అనేది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి అంతటికి గొప్పవి, అత్యంత గొప్పవి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఉండగా వాటికి అనుసంధానమైనవి మరికొన్ని గలవు. అలా ఉన్న ఉపధర్మములలో మిగుల చిన్నదైన ఒకదానినైనా అతిక్రమించి చెప్పువాడు అత్యంత నీచుడగును. అర్థమవుతుందా? ఏమంటున్నారు మిమ్మల్ని? ఈ విధంగా తప్పుగా చెప్తే ఏమంటారు వాళ్ళని? మీరు ఏదైతే ప్రభువు అంటే పరమాత్మ అని చెప్పుకున్నారు కదా ఇంతకుముందు, ప్రభువు అంటే పుట్టినటువంటి వాడు, ముఖ్యంగా పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన్ని ప్రభువు అని చెప్పినారు. మీరు పరమాత్మగా అసలు పుట్టుకలేని వాడిని తీసుకొని వచ్చి ప్రభువు అంటే పరమాత్మ అని చెప్తే ఏమవుతుంది? అది ఇది చాలా పెద్ద వాక్యము, పెద్ద ఆజ్ఞ దగ్గరే మీరు పొరపాటు చేశారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకా దీనికి చిన్న చిన్న వాక్యాలు, ఉపధర్మాలుగా ఉన్నటువంటి మిగతా జ్ఞానం అంతా ఏదైతే ఉందో అటువంటి వాటిలో కూడా ఒక చిన్న వాక్యాన్ని మీరు తప్పుగా చెప్పినా కూడా అతిక్రమించి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడ ఏం చెప్పాడు? అత్యంత నీచుడు అని చెప్పడం జరిగింది. దేవుడు చెప్పిన చిన్న ధర్మమైన పెద్ద ధర్మమైన ఏదైనా మనిషి అతిక్రమించకూడదు, తప్పక ఆచరించి ఉండాల. చిన్న ధర్మము కూడా వదలక మనిషి ఆచరించి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి దానిని లెక్క చేయక తాను చెడిపోయి అధర్మవరుడు అగుటయేగాక తనకు తెలిసిన అధర్మాలని ఇతరులకు బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇగో ఈ విధంగా ప్రభు అంటే పరమాత్మ, దేవుడు 4 భాగాలుగా ఉన్నాడు అంటే 4 భాగాలంటే ప్రకృతిని తీసుకోకుండా ఇంకొక ఆత్మని తీసుకోవడము, విశ్వం అంతా కలిపి 3 పురుషులు ఉన్నారు అని ఆయన చెప్తే రహస్య గురువు ఇంకోటి అని చెప్పని మీరు ఇంకోటిని పట్టుకొచ్చుకోవడము. సో ఈ విధంగా ఇదే ఇంకా చాలా ఉన్నాయి ఇలా చూస్తూ ఉంటాయి. దేవుని ధర్మములలో దేనినైనా అర్థం చేసుకోక అపార్థము అంటే అధర్మముగా గ్రహించి తాను చెడిన కోతి వనమల్లా చెరిచే అన్నట్లు తాను ధర్మములలో చెడిన వాడై ఉండి దైవ గ్రంథమును సక్రమంగా అర్థము చేసుకోలేక అధర్మముగా తెలిసిన వాడు తాను స్వయముగా అధర్మవరుడైపోవుటేగాక ఇతరులకు కూడా తనకు తెలిసిన అధర్మములనే బోధించడం వల్ల ప్రజలను కూడా తప్పుదారిలో పంపించి వారు చెప్పినదే నిజమైన జ్ఞానమని, నిజమైన దేవుని ధర్మములని చెప్తా ఉంటారు. ఈ మాదిరి అలా చెప్పువారు ప్రజల దృష్టిలో గొప్ప పేరు పొందినటువంటి వారుగా ఉండినప్పటికీ, అర్థమైందా? మీరు పేరు పొందొచ్చు, మీరు బ్రహ్మంగారు అనిపించుకోవచ్చు, ప్రవక్త అనిపించుకోవచ్చు, మీ పక్కన 100 మంది చేరొచ్చు, ఎన్నైనా కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మిగుల అల్పులు.
అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అర్థమైందా? వెంటనే పెడతారు ఇంకా ఏమని, మీరు అసూయతో మాట్లాడుతున్నారు, మీరు అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. అసూయతో మాట్లాడాల్సిందేముందయ్యా? క్లియర్గా మీరు చెప్పింది వాస్తవం కదా, ప్రభువు అంటే పరమాత్మ అని చెప్పింది మీరు వాస్తవం కదా. మరి ఇక్కడ ఏముంది? ప్రభువు అంటే పుట్టినటువంటి వాడిని ప్రభువు అంటారు. ముఖ్యముగా పుట్టువాడు పరమాత్మ నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆత్మను ప్రభువు అని చెప్పడం జరిగింది. ఆయనే మీ ప్రభువు, ఆయననే మీరు ఆరాధించండి. ఆయనే మీకు సృష్టికర్త మరియు కార్యకర్త. అంటే కార్యకర్త వేరు, సృష్టికర్త వేరు. దేవుడు 4 విధాలుగా ఉన్నాడంటే ప్రకృతితో మీకు పనిలే, ఆడే పక్క పేజీలోనే ఉంటుంది. అసలు వాస్తవంగా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేదని అంటున్నామంటే, శ్రద్ధ అనేది లేనప్పుడు మనిషికి జ్ఞానం అర్థం కాదు అని గురువు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. శ్రద్ధ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? గ్రంథం చదువుతాడు, గ్రంథంలో ఏముంది అని చూస్తాడు, ఇతరులు చెప్పినది విని అది గ్రంథంలో ఉన్నదా కాదా అని పరిశీలన చేసుకుంటాడు. మీరు ఏదైతే గ్రంథాధారంతో చెప్తున్నారో అండర్లైన్ చేసి 4 వాక్యాలు అండర్లైన్ చేసి చూపిస్తే వీడు శ్రద్ధ లేని నాయలంతా ఏం చేస్తున్నారు? కేవలం అండర్లైన్ చేసిన దాన్ని మాత్రమే చూసి అబ్బా గ్రంథంలో ఉండేదే కదా, దేవుడు 3 విధాలుగా కాదు 4 విధాలుగా ఉన్నాడు, మీకు రహస్యం తెలియజేస్తున్నాడు, 4వ విధానం కూడా ఒకటి ఉంది అని రాసింటారు అనుకోండి. దాన్ని అండర్లైన్ చేసి పెట్టేస్తే చూడు మేము విన్నాళ్ళు చెప్పింది కరెక్టే 4 విధాలని అని చెప్తానే ఆడే పక్క పేజీలోనే ఉంటుంది. 4 భాగాలంటే 4వ భాగము ప్రకృతి. ఒక స్త్రీ, 3 పురుషులు, మొత్తం కలిపి 4 భాగాలుగా ఆయన తయారైనాడు. ఆయనగానే ఉంటూ ఆయన నుంచి 2 పురుషులను బయటికి తీసాడు. ఆ విధంగా 3 పురుషులు అయినారు. ఒక స్త్రీ ప్రకృతిగా మొత్తం 4గురిగా దేవుడు ఉన్నాడు. విశ్వనాటకం అంతా ఈ 4 భాగాలుగా 4 పోర్షన్లతో ఆయన నడుపుతున్నాడు అని ఇన్ని విషయాలు ఉంటే దీనిలన్నింటినీ పక్కకు పెట్టి ఆ ప్రకృతి అనేది అసలు పక్కకు జరిపేసి కేవలం ఏదో అండర్లైన్ చేసింటే అది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి, లేదంటే దేవుని విషయంలో ఒక్కసారి తప్పు చేస్తే 2 యుగాల పర్యంతరం శిక్ష పడుతుంది అని గురువు చెప్పడం జరిగింది. మీరు ఇదే విధంగా పదే తప్పు చేస్తా పోతే ఏమవుతుంది? మీరు ఇప్పుడు ఈ జన్మలో మీకు ఈ విలువల కోసమో లేకపోతే దీనికోసమో మీరు ప్రాకులాడి ఈ జన్మలో మేలు పొందేదానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ నెక్స్ట్ జన్మ నుంచి అధోగతి పాలవడం తప్పితే అంతకంటే ఏం ప్రయోజనం లేదు. మేము ఇదేదో చెప్తున్నాం కదా, మా మీద ద్వేషంతో చెప్తున్నారు కాబట్టి మనం కూడా ద్వేషం పెంచుకున్న వాళ్ళ మీద నువ్వు అని మాట్లాడాలని అనుకుంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. మీకు అర్థమైందా? మేము విధంగా ఉన్న సత్యాన్ని చెప్పామనుకోండి, మీరు చెప్తున్నారు ఈ కరెక్ట్ కాదు, ఇటు ఉంది గ్రంథంలో, మీరు పొరపాటు పడద్దండి, మీరు పొరపాటు పడితే కాక 10 మందిని తప్పుదారులు పంపించొద్దండి అని చెప్తే వెంటనే విపరీతమైన ద్వేషభావాలు మనిషికి కలిగి దూషణలు చేస్తూ ఆడియోలు పెట్టడము, మిమ్మల్ని ఏదో చేస్తాం, అది చూస్తాం అనుకుంటా. అందుకే మీటోళ్ళ జల్దీ పోద్దండి అని కూడా చెప్పినాడు ఆయన. ఎవరికి చెప్పాడు? ప్రజలకు ఏం చెప్తున్నాడు ఆయన? గో వారి జోలికి పోవద్దండి, వారు గుడ్డివారు ఉండి గుడ్డివారికి తోవ చూపేవారు, గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపిన ఎడల 2 గుంటల్లో పడతారు అని చెప్పినాడు ఆయన. అర్థమైందా? మరి మీకు ఎందుకు కనపరాలేదు అక్కడ ప్రభువు అని అంటే పరమాత్మ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీరు? అంటే గురువు చెప్పిన దానికంటే వ్యతిరేకంగా మనం ప్రత్యేకంగా మనం ఏదో కొత్త చెప్పామనిపించుకోవాలనేటువంటి ఉద్దేశమా మీకు? లేకపోతే మరి మీకు అక్కడ ప్రభువు అని అంటే పుట్టినటువంటి వాడినే ప్రభువు అంటారనేటువంటి విషయం మీకు కనపరాలేదా? మరి ఒక్కొక్కడు చెప్తాడు మేము 5 సార్లు చదివాము గ్రంథాలు, మేము 10 సార్లు చదివాము, మా దగ్గర గీటరాయి ఉంది. ఏం చేస్తావు? మొద్దుపోయిన రాయిని పెట్టుకుని. గీటరాయి అంటే పదును ఉండాలి కదా దానికి. శ్రద్ధ లేకపోతే పదును ఎక్కడి నుంచి వస్తుంది? శ్రద్ధ ఉంటే గీటరాయిలో జ్ఞానం ఉంటుంది, గీటరాయి పదునుగా ఉంటుంది. నువ్వు గీట వేసుకొని చూస్తే అప్పుడు కనపడుతుంది ఏది సత్యము ఏది కాదు అనేది. ఏం చెప్పారు మరి మీలాంటి వాళ్ళ గురించి? వాళ్ళు గుడ్డివాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోవద్దండి, వాళ్ళు గుడ్డి వాళ్ళకు తోవ చూపేటువంటి వాళ్ళు అని చెప్పినారు. గుడ్డివాడి తోవ చూపేటుంటుందో అట్లే ఉంటుంది అని చెప్పినారు. దీనికి అర్థం మీ వివరణ ఏం చెప్పారో చూద్దాం. మాయ ప్రభావంలో ఉండే మనుషులు మాయ యొక్క అంశమైన ఇటువంటి బోధకులు కానీ పండితులు కానీ లేదా ప్రవక్తలమని లేకపోతే ఇవిట పేర్లు పెట్టుకున్న వాళ్ళందరినీ ఆశ్రయిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి జ్ఞాననేత్రం అనేది లేదు అని చెప్తున్నాడు ఆయన. జ్ఞాన దృష్టి ఉంటే మీరు ఇట్లా ఎందుకు మాట్లాడతారు? జ్ఞాన దృష్టి ఉన్నోళ్ళైతే దేవుడు 4 భాగాలుగా ఉన్నాడంటేనే
ప్రకృతితో కలిపి 4 భాగాలుగా ఉన్నాడనేది మర్చిపోయి కనీసం దాన్ని పరిశీలన కూడా చేయకుండా రహస్య గురువు అనే పేరు చెప్పి 4 భాగంగా చెప్పుకుంటారా? అంటే ప్రకృతి ఏం కావాలా? ప్రకృతి దేవునిలో భాగం కాదా? సృష్టికర్త వేరు, కార్యకర్త వేరు. ఎవడైతే మీ కార్యకర్తగా ఉన్నాడో ఆయనే మీ సృష్టికర్త అని గ్రంథంలో అన్ని గ్రంథాల్లో చెప్పి ఉంటే, అసలు త్రైత సిద్ధాంతం అనేది ముగ్గురు పురుషులను బేస్ చేసుకుని ఉండేదైతే మీరు రహస్య గురువు అని పేరు పెట్టి, శుద్ధాత్మ అని పేరు పెట్టి రకరకాలుగా బయటికి చెప్పుకుంటా ఎంత అధ్వానంగా తయారైనారంటే, సరే ఏం చెప్పారైనా జ్ఞాన దృష్టి లేదు మీకు. అందుకే చెప్తున్నాడు, జ్ఞాన దృష్టి లేదు కాబట్టి మీరు ఇట్లా తయారైనారు. దేవుని జ్ఞానము అర్థం కాని వాళ్ళు, అంటే తెలియని వాళ్ళు ఇంకొకటికి జ్ఞానం ఎలా తెలుపుతారు? తమకు దృష్టి లేకుండా దృష్టి ఉన్న వాళ్ళ వల్ల నటిస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. తమకు దేవుని జ్ఞానము తెలియకుండా తెలిసిన వారి వల్లే ప్రచారం చేసుకుంటున్నారంట. ఇటువంటి ప్రచారకులను నమ్మి జ్ఞానం సంపూర్ణముగా తెలుసు వాళ్ళకని అనుకుని ప్రజలు వాళ్ళనే మార్గదర్శకులుగా చేసుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు. ఆయన బ్రహ్మంగారు, ప్రవక్త, ఇంకోటి అనుకుని గుడ్డిగా పోయి ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జ్ఞానం ఏమిటిది? గురువు ఏం చెప్పాడు? ఈ ముందు వీళ్ళకి చదువుతుంటే కదా, ఇటు గ్రంథం చదువుకుంటే చక్కగా ముందు ఈయన గ్రంథం అర్థమైంటే వాడేం చెప్తాడో ఈయనకి అర్థమవుతుంది. వీడంతా క్లియర్గా రాసి పెట్టుంటే దానికి వ్యతిరేకమైన బోధ చెప్పుకుంటారు. అటువంటి ప్రజలు ఇటువంటి వాళ్ళని మార్గదర్శకులుగా చేసుకుని మాకు మార్గం చూపేవాడు ఒకడు ఉన్నాడనే ధైర్యంతో వాళ్ళ వెంట పోతుంటారంట. మాకు ఉన్నాడు మార్గం చూపేవాడు, పలాని ప్రవక్త, లేకపోతే పలాని బ్రహ్మంగారు, ఇంకోటి అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ఇడు ఒరిజినల్ డూప్లికేటా ఇంకోటి అనే ఆలోచన లేకుండా గుడ్డిగా పోతా ఉంటారు అని చెప్తున్నారు. మార్గం చూపువాడు ఒకడు ఉన్నాడన్న ధైర్యంతో వాళ్ళ వెంట నడుస్తున్నారు. వాస్తవానికి వీరు పట్టుకున్నటువంటి వాడు కూడా మా వాళ్ళ గుడ్డివాడేనని వాళ్ళకి తెలియదు. ఒక గుడ్డివాడు మిగతా గుడ్డివారిని తోడు చేసుకొని నాకు కళ్ళున్నాయి మీకు దారి చూపుతానని చెప్పని తన చెయ్యి ఎంట పట్టుకొని పిలుచుకొని పోతున్నాడు అనుకోను. ఎక్కడైనా గుంత వస్తే ఏమవుతుంది? ఆ గుంతలో మొదట దారి చూపుతానని చెప్పినటువంటి గుడ్డివాడు పడతాడంట ముందు. ఆ తర్వాత వాని మీద మిగతా వారు కూడా పడతారు. అలాగే దేవుని జ్ఞానం తెలియని వారు తెలిసిన వారిని కూడా హేళనగా మాట్లాడుతూ తామే గొప్ప గురువులు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది కామన్. అది ఆల్రెడీ గురువే చెప్పినాడు విషయం. ఇంతకుముందు ఇదే ఎవరైతే ఈ ప్రవక్త అని చెప్పుకుంటున్నాడో, బ్రహ్మగారు అని చెప్పుకుంటున్నాడో ఇదే మనిషే కొంతమంది నా దగ్గర ఉపదేశానికి వస్తున్నారు. యోగానంద కూడా 5 కార్లు వేసుకుని నా దగ్గరికి ఉపదేశం కావాలని వచ్చినాడు. 4 రోజులు ఉన్నాడు, అయినా నేను దర్శనం వేయలేదు, అందుకే వెళ్ళిపోయినాడు అని చెప్పని కూడా చెప్పుకునేటువంటి మనుషులు ఇల్లు. అర్థమవుతుందా? అందువల్ల మీరు గొప్ప గురువులం అనేటట్టు ఎన్ని చెప్పుకునేప్పటికీ కూడా మీరటోళ్ళతో వాదించాల్సిన పని లేదు. కానీ సత్యం ఇదిని తెలియజేయాలి కాబట్టి పక్కన వాళ్ళకి ఏదైనా తెలుస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాము. మీ మీద ద్వేషభావాలతోనో లేకపోతే మీ మీద అసూయ భావాలతోనో మీరు 100 మందిని కాకపోతే 1000 మందిని పిలుచుకో ఎవడొద్దన్నాడు. ఎందుకనంటే ఎప్పుడైనా సరే అజ్ఞాన మార్గం ఎప్పుడు విశాలంగా ఉంటుంది అని చెప్పారు. విశాల మార్గంలో ఉన్నప్పుడే గుడ్డిగా మనుషులు ఎక్కువ మంది అక్కడికే పోతూ ఉంటారు. దాన్ని ఎవరేం కాదాల్సిన పని లేదు, లక్షణంగా పోవచ్చు. కానీ ఒకరికొకరు జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలిసిన సత్యాన్ని బయటికి చెప్పమని చెప్పారు కాబట్టి మనం ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అర్థమైందా? జ్ఞాన దృష్టి లేని వారు మోక్షం అనే శిఖరమును ఎక్కలేరు అని చెప్పడం జరిగింది. జ్ఞాన దృష్టి లేని గురువును, జ్ఞాన దృష్టి లేని ప్రజలు ఎంతమంది ఆశ్రయించినా మోక్షం అనే శిఖరాన్ని ఎక్కలేరు. ఈ విధంగా బోధ గురువులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా జ్ఞాన దృష్టి లేకపోతే వాళ్ళు ఏమవుతుంది? ఈ విధంగా ప్రభు అంటే పరమాత్మను లెక్కేసుకోవాలా, దేవుడు 4 భాగాలు అన్నాడు కాబట్టి ఇంకొక రహస్య గురువు, ఇంకొక ఎవరినో మధ్యలో ఆత్మ కేవలం కార్యకర్తగానే పెట్టి ఇంకొక ఆయన ఉన్న మధ్యలోకి పెట్టుకోవాలా, ఇట్లా రకరకాలుగా వీళ్ళకి వచ్చిన ఊహలన్నింటినీ దాంట్లోకి ఇంప్లిమెంట్ చేస్తూ, అర్థమైందా? ఈ జ్ఞానం ఎప్పుడు కూడా శాస్త్రబద్ధంగా ఉంటుంది కానీ ఊహలకి సంబంధంగా ఉండదు. సిద్ధాంతం అంతా ముగ్గురు పురుషులకు సంబంధించి త్రైత సిద్ధాంతము అని పేరుతోనే ఉంటే మీరు ఇంకొక
మధ్యాత్మ ఏది ఏంటది శుద్ధాత్మ లేకపోతే రహస్య గురువు. బ్రహ్మంగారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఆయనకు రహస్యంగా ఒక గురువు ఉండేవాడు అని చెప్పని గ్రంథంలో రాస్తే ఆయన తలకాయలోనే రహస్య గురువు ఉన్నాడు అని మీరు చెప్తున్నారు. అక్కడ ఏం రాసి ఉంది గ్రంథంలో? ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఒక గురువు ఉండేవాడు రహస్యంగా అని చెప్పినారు. ఎవరికి తెలియకుండా ఆయన ఎవరికి చెప్పుకోలేదు గురువు ఉన్నాడని, నాకు గురువు ఉన్నాడని. కానీ ఆయనకు రహస్యంగా గురువు ఉన్నాడు అని చెప్పిన అక్కడ చెప్తే మీరేం చెప్తున్నారు? ఆయన తలకాయలోనే ఉన్నాడు, ఇప్పుడంటే మా తలకాయలోనే ఉన్నాడు, ఇంకోటి తలకాయల్లో ఉన్నాడు, ఈ ముగ్గురు కాకుండా ఇంకోటి ఎవడో కొన్ని ఉండాలిలే, ఉండేవాడు ఎవడో. మరి ఈ ముగ్గురులోనే ఉండాలి కదా? కాదు, ఈ ముగ్గురుతో సంబంధం లే, ఇంకోటి ఉన్నాడు మళ్ళీ కొత్తగా. అట్లా చెప్పుకునే వాళ్ళు తయారైనారు. అర్థమైందా? ఈ విధంగా మీరు జ్ఞాన దృష్టి లేకపోతే ఏమవుతుంది? మోక్షం అనేటువంటి శిఖరాన్ని మీరు ఎక్కలేరు. ఎక్కలేకపోవడమే కాకుండా ఇప్పుడు ఎవరైనా మాట్లాడోళ్ళు ఇది ఇట్లా కాదు అని చెప్పామనుకో, వెంటనే ఎక్కలేని గుణాలు పనిచేసి ఏదో ఒకటి ఆడియోలు వీడియోలు అవి పెట్టండి ఇవి పెట్టండి, ఏదో ఒకటి దూషించండి దహించండి. చెప్పినాడు ఇడిగో గుణములనే గుంతలలో పడతారు, తప్పదు అని చెప్పినాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం మీద ధ్యాస పెట్టండి. మీరేమైనా పొరపాటు పడ్డామా అని ఎనిదిరిగి చూసుకోండి, పొరపాటు ఉంటే సరి చేసుకోండి. అర్థమైందా? అంతేగాని ఎదుటివాడి మీదకి దూషణలకు పోవాలా ఇంకోటి అంటే అదే పని మా దగ్గర ఉండే వాళ్ళతో మేము 10 మందితో చేపించచ్చు, 10 మందితో కాకపోతే 100 మందితో మేము కూడా ఆ పని చేపించచ్చు. కానీ దానివల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు, ఆ విషయం మాకు తెలుసు. అందువల్ల మీరు కూడా అటువంటి పనులు మానుకుని బుద్ధిగా సత్యం ఏందనేది శ్రద్ధ పెట్టండి. అంతేగాని అండర్లైన్ చేసిన దానిలో ఏం పెడతా పరిగెత్తద్దండి. ఈ మధ్య ఇంకా ఏం చెప్పుకుంటున్నారు? కనిపించేవాడు ప్రారంభిస్తే కనిపించిన వాడు ముగిస్తాడు అనేటువంటి వాక్యం ద్రావిడ బ్రాహ్మణ గ్రంథంలో ఉంది, లేదా ఇంకా కొన్ని 1-2 గ్రంథాలు ఎక్కడో రాసి ఉంది. ఈ వాక్యాన్ని ముందుకు చూపిస్తూ కనిపించేవాడు ప్రారంభిస్తే కనిపించని వాడు ముగిస్తాడు, కనిపించేవాడిగా గురువు ఉండి మన ముందర ప్రారంభించినాడు, కనిపించని వాడుగా మళ్ళా మా లోపల ఉండి ముగిస్తాడు, లేకపోతే రహస్య గురువుగా ఉండి ముగిస్తాడు, లేకపోతే ఇంకోటి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ ఏం చెప్పారు అని గమనిస్తే, గురువు ఏం చెప్పినారని గమనిస్తే, కుల నిర్మూలన కార్యమును మేము ప్రారంభించాము. ఎప్పుడో ప్రారంభించాము. ఎప్పుడు? ఆయన యుక్త వయసు ఉన్నప్పుడు, ఆయన మొట్టమొదటి జ్ఞానం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఏం రాశారు? కుల నిర్మూలన కార్యమును మేము ఎప్పుడో ప్రారంభించాము. ఆత్మజ్ఞానమునకు విలువ ఇవ్వని కులాలను దూరంగా ఉంటూ, అంటే ఆ కులాలకి దూరంగా ఉంటూ వారిని జ్ఞానులుగా మార్చి దగ్గర చేసుకుంటున్నాము. అర్థమైందా? వాళ్ళని జ్ఞానులుగా మార్చి దగ్గర చేసుకుంటున్నాము. అందరినీ ఒకే దైవభావంలోనికి తెచ్చి అసలైన ద్రావిడ రాజ్యమును స్థాపించాలని అనుకున్నాము. అందరినీ ఒకటే భావంలోకి తెచ్చి, ఏది? కుల నిర్మూలన అనేది పూర్తి చేసి, కులం అనేది లేకుండా చేసి, అందరికీ జ్ఞానం అర్థమయ్యేటట్టు చేసి జ్ఞానులుగా మార్చి అసలైన ద్రావిడ రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాము. అది కనిపించాయన చెప్పినటువంటి మాట. ఇది ఒక పెద్ద కార్యము. మనదా చిన్న జీవితము. ఈ కార్యమేమో చాలా పెద్దది, మన జీవితం అనేది చాలా చిన్నది. ఎందుకంటే కుల నిర్మూలన కార్యం అనేది, లేదా మొత్తం ప్రజలందరినీ కులాలనేటివి లేకుండా పోయి జ్ఞానం తెలుసుకుని వీళ్ళందరూ ప్రజలంతా కూడా మొత్తం దేశం అంతా కూడా జ్ఞానులుగా మారేటువంటి పని చాలా పెద్ద పని. కానీ జీవితం చాలా చిన్నది. ఇంత చిన్న సమయంలో, ఇంత చిన్న కాలంలో అంత పెద్ద కార్యము నెరవేరునా అనే ప్రశ్న వచ్చినా దానికి సమాధానము ఏం చెప్పినాడు ఆయన? ప్రారంభించాల్సింది మనము, ముగించేది వేరొకరు అను సూత్రం ప్రకారము ప్రారంభించవలసిన బాధ్యత నాకు ఉంది. కావున మంచి కార్యము కొరకు ప్రయత్నమును ప్రారంభించాము, అంతే. కంటికి కనిపించేవాడు ప్రారంభిస్తే కనిపించని వాడు ముగిస్తాడు. అర్థమైందా? ఏమిటిదా కార్యము? కుల నిర్మూలన. అంతకు ముందు కాలంలో ఆర్యులు ద్రావిడులను చీల్చివేయడంతో లోకములో ఎన్నో కులాలు వచ్చి పన్నాయి. ఇది రాసినదే ఇవన్నీ. కులములను కలిపితే, మళ్ళీ కులములన్నిటి తిరిగి కలిపితే ఏమవుతుంది అంటే కులములను లేకుండా చేస్తే ఏమవుతుంది? అప్పుడు తిరిగి ద్రావిడులు వస్తారు. ద్రావిడులు వస్తే 3 ఆత్మల ద్రావిడ జ్ఞానము కూడా వస్తుంది. 3 పురుషుల జ్ఞానము వస్తే తిరిగి కృతయుగంలో మాదిరి హిందువులు అనే వాళ్ళు తయారవుతారు. భారతదేశము పూర్తి హిందూ దేశముగా
మారిపోతుంది. ఏం కార్యం చేయాలని మొదలుపెట్టినాడు ఆయన? మొత్తం ఈ కుల నిర్మూలన అనేది చేసి, కులములన్నిటి లేకుండా చేసి, మొత్తం దేశము, ప్రపంచంలో అందరినీ కూడా జ్ఞానులుగా మార్చి, ఈ విధంగా హిందువులుగా చేసి, మన దేశం అంతా కూడా హిందూ దేశంగా మార్చేటువంటి పనిని నేను ప్రారంభించినాను. కానీ జీవితం చిన్నది. నేను కనిపించేవాడిగా ప్రారంభించినా, కనిపించనివాడు ముగిస్తాడు అని ఆయన చెప్తే, కనిపించేవాడు ప్రారంభించినాడు, కనిపించినోడు మాలో ఉన్నాడు, మేము ముగిస్తాడు. ఎన్నాళ్ళు ఉంటాడా? మీరు ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి, నాకు అర్థం కాదు. నువ్వు ఉంటే మా అయితే 20 ఏళ్ళు ఉంటావు, 30 ఏళ్ళు ఉంటావు. ఆయన 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి చేసినా ఆ పని అయిపోలేదు అని ఆయన చెప్తా ఉంటే, ఇది ఎంతో పెద్ద కార్యము, ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పట్టేది అని ఆయన చెప్తే, మేము ముగిచ్చామని మాట్లాడుకుంటారా మీరు? కనిపించినవాడు ముగిచ్చాడా? కనిపించినవాడు అంటే ఎవరు? మీరా? ఇంత మూర్ఖంగా తయారైతే అందుకే చెప్పినారు ఆయన. ఏం చెప్పినారు? గుడ్డి వాళ్ళని పట్టుకుంటుందండి, గుడ్డి వాళ్ళని పట్టుకుంటే మీరు కూడా గుంతల్లో పడతారు అని చెప్పినాడు. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి విషయం ఒకటైతే, మిమ్మల్ని గొప్ప చెప్పుకోవడం కోసము ఇటువంటివన్నీ మీకు ఆపాదించుకొని చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది? ఏం చెప్పినాడు ఆయన? మిగుల అల్పులుగా తయారవుతారు అని చెప్పినాడు. అందువల్ల జ్ఞానం ఏముందాడా, గురువు ఏం చెప్పినాడు అనేది గమనించుకోండి. 4 భాగాలుగా ఉన్నాడు ప్రకృతితో కలిపి. ఒక స్త్రీ, 3 పురుషులుగా ఉన్నాడు దేవుడు అని చెప్తే, ఆ స్త్రీ అని ప్రకృతిని మొత్తం పక్కకు పెట్టేసి 4 భాగాలని మాట్లాడుకోవడము. ఎవరైతే నీకు సృష్టికర్తగా ఉన్నాడో ఆయనే నీకు కార్యకర్తగా ఉన్నాడు. ఎవరైతే నీకు కార్యకర్తగా ఉన్నాడో ఆయనే నీకు సృష్టికర్త, ఆయనే నీ ప్రభువు, ఆయననే నువ్వు ఆరాధించాలా అంటే, ఈయన కేవలం కార్యకర్త మాత్రమే ఆత్మ. ఈయనను మనం ఆరాధించకూడదు, పరమాత్మను ఆరాధించాలా. ఆయన నాకు ఏ అవసరం లేదు, ఏ అక్కర్లేదు పోయా అని ఆయన చెప్తే, మీరు పరమాత్మను ఆరాధించాలా అని చెప్తే, దీన్ని ఏమంటారు? మిగుల అల్పులు అని చెప్పినాడు ఇటువంటి వాక్యాలు మీరు బోధిస్తే. అర్థమైందా? ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఆజ్ఞల్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని చూస్తే, నీ ప్రభువు అయినటువంటి ఆత్మను ఆరాధించుము అంటే, ప్రభువు అంటే పుట్టినటువంటి వాడు, ఆత్మ, మధ్యాత్మ, ఆయననే మనం ఆరాధించాలి. ఆయనే మనకు కార్యకర్తగాను ఉన్నాడు, ఇటు సృష్టికర్తగా కూడా ఆయనే ఉన్నాడు. ఆయన వలననే నీకు స్మృతి, ఊహ, జ్ఞానము అన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయని కూడా ఆయనే చెప్పడం జరిగింది. అర్థమైందా? అట్లాగే రెండవ ఆజ్ఞ కూడా ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించుము అనేది రెండవ ఆజ్ఞ. అర్థమైందా? పొరుగువాడు అని ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ వాక్యం ప్రకారం చూసుకున్నట్లయితే, నీకు పొరుగువాడు ఎవరున్నారనో చూస్తే, శరీరంలో నీ పక్కనే ఉన్నవాడు నీ ఆత్మ తప్ప మరొకడు లేడు. అర్థమవుతుందా? నీ శరీరంలో నీ పక్కన అంటే జీవాత్మకు పక్కగా ఆత్మ తప్ప మరొకడు లేడు. నీవు జీవాత్మవైతే నీ వలె ఆత్మగా ఉన్నవాడు ఒక్కడే, అతడే రెండవ దేవుడైన ఆత్మ. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి దేవుడు అందరికీ అతీతుడుగా, మొదటి దేవుడు అంటే ఎవరు? పరమాత్మ. ఆయన అందరికీ అతీతుడుగా, ఎవరికీ తెలియని విధముగా ఉన్నాడు. అందువలన ఆత్మలుగా ఉన్నవారు 3 అయితే, అందులో నీవుగాక అంటే జీవుడుగా నువ్వు ఉండేటువంటి నువ్వుగాక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. వారిలో అన్నిటికీ అతీతుడు, ఒక చోట లేకుండా అంతటా వ్యాపించిన వాడు అయిన పరమాత్మను పొరుగు వాడని చెప్పేదానికి వీలు లేదు. అర్థమవుతుందా? శరీరంలో నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే ప్రార్థించుము, నీ పొరుగు వారిని ఆరాధించుము, నీ ప్రభు అయినటువంటి నీ పొరుగు వారిని ఆరాధించుము అంటే, నీ పొరుగు వాడని ఎవరిని చెప్పుకుంటావు నువ్వు? శరీరంలో ఉండేది 3. నువ్వు కాకుండా మిగిలిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ 2లో ఆత్మ అంటే మధ్యలో ఉన్నటువంటి ఆత్మ ఒకడైతే, మొట్టమొదట ప్రకృతిని బయట సృష్టిని సృష్టించినటువంటి ఆయన, ఈ ఆత్మను కూడా సృష్టించినటువంటి ఆయన పరమాత్మ ఒకడు ఉన్నాడు. కానీ పరమాత్మను పొరుగువాడని చెప్పేదానికి వీలు లేదు. బాగా గుర్తుపెట్టుకునే విషయం. ఎందుకంటే ఆయన అన్నిటికీ అతీతుడు, అందులో ఒక చోట లేకుండా అంతటా వ్యాపించినవాడు. అర్థమైందా? ఆయన నీ శరీరంలో నీతో పాటు మాత్రమే, నీ శరీరంలో మాత్రమే లేడు, శరీరంతో పాటు బయట కూడా ఉన్నాడు. అనుగుణమున వ్యాపించున్నాడు. నీ శరీరం లోపల ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. కాబట్టి నీతో పాటే ఉండేవాడు అని చెప్పేదానికి లేదు. నీతో పాటు నీ శరీరంలో మాత్రమే ఉంటే నీతో పాటు అని చెప్పొచ్చు. ఆయన బయట కూడా ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? పరమాత్మను పురుగువాడు అని చెప్పడానికి వీలు లేదు. నీవు కాక నీ వలె ఉన్న
ఆత్మలు రెండైనా అందులో పరమాత్మను వదిలితే, ఎందుకంటే ఆయన చెప్పడానికి లేదు కాబట్టి ఆయన వదిలితే మిగిలినది ఒక్కటే ఒక్కటి, ఒక్క ఆత్మే నీ పొరుగువాడిగా ఉన్నాడు. అర్థమైందా? మరి ఇప్పుడు ఇంకొక రహస్య గురువు ఉన్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇవన్నీ మర్చిపోయి ఉండేది ముగ్గురే శరీరంలో, నువ్వు కాక ఇంక ఇద్దరే. ఆ ఇద్దరిలో కూడా ఒకడు నీతో పాటు నీ శరీరంలో మాత్రమే లేడు, మొత్తం బయట కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన పొరుగువాడని చెప్పడానికి లేదు. కాబట్టి ధర్మశాస్త్రంలోకి వెళ్ళా ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఎవరి గురించి చెప్పినాయి? మధ్యలో ఉన్నటువంటి మధ్యాత్మని గురించే. ఆయనే నీకు సృష్టికర్త మరియు కార్యకర్త కూడా. అర్థమైందా? నీ కార్యకర్త అయినటువంటి, అలాగే నీ సృష్టికర్తగా కూడా ఉన్నటువంటి నీ ప్రభువునే నువ్వు ఆరాధించాలి. అంటే మధ్యాత్మనే ఆరాధించాలి. అందుకే ఆయన ఏం చెప్పాడు ఇందాక? ఆయన పంపిన వాడిని మీరు నమ్మలేదు. అంటే పరమాత్మ ఎవరైతే మిమ్మల్ని సృష్టికర్తగా మీ ముందరికి పెట్టి ఒకరిని పంపించినాడో ఆత్మని, ఆయన్ని మీరు నమ్మలేదు కనుక ఆయన వాక్యం మీలో నిలబడి ఉండలేదు అని చెప్పినాడు. అంటే ఆయన జ్ఞానం మీకు అర్థం కాలేదు అని చెప్పినాడు. మీరు నమ్మింటే ఆయనను వేడుకొని ఉంటే ఆయన జ్ఞానం మీకు అర్థమయ్యేటట్టు చేసేవాడు. మీరేం చేసినారు? ఆయన కేవలం కార్యకర్తని మొదటిగా పక్కకు పడేసినారు. ఇంకోరు ఎవరో ఉన్నారని ఊహించుకుని ఊహల్లో ఉన్నారు. మేము పరమాత్మను పట్టుకుంటాము, మా ఆత్మను కాదు, పరమాత్మను పట్టుకుంటే మేము మోక్షం పొందుతాం, ఆత్మతో పని లేదు అని అన్నారు. అన్నిటికీ మూలంగా ఉండేవాడు మనుషులకు ఎవరు ఉన్నారేడా? ఆత్మే ఉన్నాడు. అర్థమైందా? మీరు అక్కడ పొరపాటు పడినారు కాబట్టి ఆయన వాక్యం మీలో నిలిచి ఉండలేదు, మీకు అర్థం కాలేదు అజ్ఞానము. నీ వలే పురుష స్వరూపమైన వాడు ఆత్మ ఒక్కడే గలడు, అందువలన నీ పొరుగువానిని ఆత్మైన దేవునిగానే చెప్పవలెను. మొదటి దేవుడైన పరమాత్మను ఎవరూ ఆరాధింపలేరు. ఆయన సర్వధర్మములకు అతీతుడు. ఆయన ఆరాధనలకు కూడా అతీతుడు. ఎవరితో సంబంధం లేనివాడు. ఆయనను ఆరాధించుటకు ఎవరు అర్హులు కారు. అర్థమైందా? నువ్వు ఆరాధించాను, నువ్వు చెప్పొచ్చు నేను పరమాత్మను ఆరాధించానని, కానీ ఎవరు అర్హులు కారు అని చెప్పినాడు. అలా ఆరాధించడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. అందువలన అన్ని విధముల ఆరాధింపతగిన వాడు ఆత్మయేనని 3 దైవ గ్రంథములలో కూడా చెప్పబడి ఉన్నది. అర్థమైందా? అంతేకాకుండా నీ వలె నీ పొరుగువాడైన ఆత్మను ఇష్టునిగా చూసుకోవడము అను 2 ఆజ్ఞలు. ఇది మొదటి ఆజ్ఞ ఏంటి? నీ ప్రభు అయినటువంటి ఆత్మను ఆరాధించుము అనేది మొదటి ఆజ్ఞ అయితే, నీ వలె నీ పొరుగువాడైన ఆత్మను ఇష్టునిగా చూసుకొని, ఇష్టునిగా పెట్టుకొని ఆయన పట్ల నీ ఆరాధన భావం పెట్టుకోమని చెప్పిండేది రెండవ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రములోనే ముఖ్యమైనటివిగా ఉన్నాయి. ప్రవక్తలైన గురువులకు, బోధకులకు ముఖ్య ధర్మముగా మనిషి ఆత్మను ఆరాధించడమే అని తెలియవలను. అంటే ఎవరైనా కానీ జ్ఞానాన్ని బోధ చేసేవాళ్ళు కానీ, గురువులు అంటే బోధ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరికైనా సరే ధర్మశాస్త్రానికి అందరికీ ముఖ్యమైనటువంటి వాక్యాలు ఇవే వారికి ఆధారము అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈ ముఖ్యమైనటువంటి వాక్యాల దగ్గరే మాయ బోల్టా కొట్టిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మిమ్మల్ని కొట్టించింది కూడా. అర్థమైందా? కనపడుతుందా? అందువల్ల ఆయన ఏం చెప్పారు? ఈ వాక్యం వలన మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో ఒక మారు వెనుదిరిగి చూసుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా వెనుదిరిగి చూసుకోండి అని ఇక్కడ గురువే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా బోధ చేసేవాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళని అనుసరించే వాళ్ళు కావచ్చు, ఒకసారి వెనుదిరిగి చూసుకోమని ఆయన చెప్తున్నాడు. పరమాత్మ ఆరాధనకు అర్హుడు కాడు. అర్హత మీకు లేదు ఆయన ఆరాధించే అర్హత. ఆయన ఎవరి ఆరాధనలో ఆయనకు అవసరం లేదు. ఆరాధింపదగిన వాడు ఈయననే మీరు ఆరాధించాలా. ఈయనే మీరు సృష్టికర్త. ఎవరు? ఆత్మయే. కాబట్టి ఒకసారి వెనుదిరిగి చూసుకోండి అని గురువు చెప్పడం జరిగింది ఇక్కడ. సరే, ఇప్పుడు గురువు ఎవరు అని తెలుసుకోవడానికి మనము పరిశీలన చేసుకుంటే 3 గ్రంథాలలోను, అంటే 3 దైవ గ్రంథాలలోను దేవుని జ్ఞానమే ఉండటం వలన 3 గ్రంథముల జ్ఞానము దేవుడే, అంటే ఆత్మే చెప్తున్నాడు. ఆత్మే చెప్పి ఉండటం వలన 3 గ్రంథములను దైవ గ్రంథములని చెప్పవచ్చును. అర్థమైందా? 3 దైవ గ్రంథాలు కూడా ఎవరు చెప్పినారని చెప్తున్నారు ఇక్కడ? ఆత్మే, బ్రాకెట్లో ఆత్మే చెప్పి ఉన్నాడు. 3 దైవ గ్రంథాలని ఆత్మే చెప్పి ఉన్నాడు అని చెప్తున్నారు. వాస్తవముగా 3 గ్రంథముల బోధను దేవుడే తన ఆత్మ ద్వారా చెప్పి ఉండటం వలన,
ఎవరి ద్వారా చెప్పాడు దేవుడు? తన ఆత్మ ద్వారా చెప్పి ఉండటం వలన 3 గ్రంథములను దైవ గ్రంథములనే చెప్పాలి. మళ్ళీ ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా అంటే మళ్ళా ఈ మధ్యలో ఉండే ఆత్మ కాకుండా దేవుడికి ఇంకొక ఆత్మ ఉందనుకున్నారు. ఉండేది ఒకటే ఆత్మే. ఆయన సృష్టించినది ఒకే ఆత్మనే, ఇంకొకరిని జీవాత్మనే, ఇద్దరినే సృష్టించినది ఆయన నుంచి. అర్థమైందా? ఆయన ఆత్మ ద్వారా అంటే ఆయన ఆత్మ ఎవరు? ఆత్మే. అర్థమైందా? మొదట తెలియజేసిన జ్ఞానమే గ్రంథరూపమైనప్పుడు దాన్ని ప్రథమ దైవ గ్రంథము అన్నారు అని తెలిసింది. అంటే మొట్టమొదట జ్ఞానం ఎప్పుడు తెలియజేశారు? ఏ విధంగా తెలియజేశారు? సృష్టి ఆదిలో ఆకాశము ద్వారా జ్ఞానం తెలియజేయబడింది. మరి ఆకాశము ద్వారా జ్ఞానం తెలియజేయబడినప్పుడు దానిని ప్రథమ దైవ గ్రంథము, అది గ్రంథరూపమైనప్పుడు ఏం చెప్పారు? ప్రథమ దైవ గ్రంథము అని చెప్పారు. మరి ప్రథమ దైవ గ్రంథం అంటే భగవద్గీత కదా. మరి భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినది కదా. మరి భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను సృష్టి ఆదిలోనే చెప్పినానని చెప్తున్నాడు. ఎవరైతే కృష్ణుడిగా వచ్చినటువంటి భగవంతుడు ఉన్నాడో ఆయన ఏం చెప్పాడు? సృష్టి ఆదిలోనే నేను ఈ జ్ఞానాన్ని చెప్పినాను అని చెప్పినాడు. సృష్టి ఆదిలో ఎప్పుడు చెప్పినాడు? ఏ విధంగా చెప్పినాడు? ఆయన ఏ విధంగా ఉన్నాడు అని గమనిస్తే 3 దైవ గ్రంథాలైనప్పుడు మూడింటిని ఆత్మే చెప్పింది అని మనం చెప్పుకున్నప్పుడు ఏ విధంగా ఆత్మ చెప్పింది? ఆత్మ ఏ విధంగా చెప్పింది? మొట్టమొదట ఏమో ఆకాశవాణి ద్వారా దేవుని జ్ఞానం తెలియబడింది అని చెప్పి మనం తెలుసుకున్నాం. తర్వాత భగవంతుడి ద్వారా దేవుని జ్ఞానం తెలియబడింది అని కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత 3వ గ్రంథం ఏదైతే దైవ గ్రంథం ఉందో దూత ద్వారా అంటే నమ్మదగిన ఆత్మ జిబ్రాయిల్ అనేటువంటి ఆయన ద్వారా దేవుని జ్ఞానం తెలియబడింది అని 3 విధాలుగా 3 దైవ గ్రంథాలుగా ఆ విధంగా మనకు తెలియబడింది అని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ 3 దైవ గ్రంథములను ఆత్మే చెప్పింది, దేవుడే చెప్పాడు. అంటే ఎవరు ఆ దేవుడు? అంటే ఆత్మే అన్నారు. మరి ఎలా? ఏ విధంగా? ఇప్పుడు దైవ గ్రంథాలను ఎవరైతే మనకు బోధించారో ఆ బోధ చేసినటువంటి వాడే గురువు అవుతాడు. మరి ఇప్పుడు ఆత్మ చెప్పిందా పరమాత్మ చెప్పినాడా అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? బాగా శ్రద్ధగా వినండి. ఇక్కడ నుంచి పరమాత్మ అంటే దేవుడు ఏమీ చేయనివాడు అయినందున, జీవుడు ఏమీ చేతగానివాడు అయినందున, అన్నీ చేయువాడు ఆత్మే అయినందున ఆయన ఏం చెప్పాడు? మొట్టమొదటినే సృష్టి తర్వాత నేను ఏ పని చేయలేదు, ఆయన ఏ పని చేయడు, అన్ని పనులు ఈయనకి అప్పచెప్పాడు కదా. ఎవరికి? ఆత్మకి. అందువల్ల దేవుడు ఏమీ చేయనివాడు అయినందున, జీవుడు ఏమీ చేతగాని అయినందున, అన్నీ చేయువాడు ఆత్మే అయినందున ఆదిలో ఆకాశం నుండి శబ్దము చేసినది ఆత్మే అని చెప్పవచ్చును. అర్థమవుతుందా? సృష్టి ఆదిలో ఆకాశం నుంచి శబ్దం చేసినది ఆత్మే అని చెప్పవచ్చు. ఆత్మ ఆకాశంలో అణిగి ఉండి ఆకాశం నుండి శబ్దము చేసినది. ఆత్మ చేసిన శబ్దము దేవుని జ్ఞానమై ఉండేది. అందువలన ఆ శబ్దమును వాక్యము అన్నారు. వాక్యము అనగా భావముతో కూడుకున్న శబ్దము అని అర్థము. సృష్టి ఆదిలో ఆకాశము నుండి భావముతో కూడుకున్న శబ్దము వచ్చినది అని చెబుతూ ఆది యందు వాక్యం ఉండెను అని బైబిల్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. వాక్యము అంటే ఏమిటి? దానిని చెప్పినది ఎవరు అని తెలుసుకున్నాము. జ్ఞానముతో కూడుకున్నది వాక్యము. వాక్యమును శబ్ద రూపంలో చెప్పినది ఆత్మ. ఆత్మ ఆకాశము నుండి చెప్పిన జ్ఞానమే ప్రపంచానికే మొట్టమొదటి జ్ఞానము. అర్థమైందా? ఆకాశవాణి ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానము ప్రపంచానికి అంతటికి మొట్టమొదటి జ్ఞానము. అదే మొదటి దైవ గ్రంథంగా భగవద్గీతగా చెప్పబడింది. అర్థమవుతుందా? ఆకాశ శబ్దముల జ్ఞానము ఆకాశ ఆత్మ వద్ద నుండి వచ్చిన జ్ఞానము. ఆత్మ వద్ద నుండి వచ్చిన ఆత్మ జ్ఞానము ఆత్మలో నుంచే వచ్చింది. ఆత్మలో నుండి వచ్చిన జ్ఞానమును చూస్తే ఆత్మయే జ్ఞానముగా మారి ఆత్మ నుండి బయటికి వచ్చింది. అర్థమవుతుందా? ఆత్మయే జ్ఞానముగా మారి, పరమాత్మ కాదు. పరమాత్మ సాక్షిభూతుడిగా మాత్రమే ఉన్నాడు. ఎక్కడైనా సృష్టి జరిగిన తర్వాత ఆయన కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాడు. ఇటు చర ప్రకృతిలో అయినా అటు అచర ప్రకృతిలో అయినా. ఇవేం చెప్తున్నారు? ఆకాశవాణిలో కూడా ఆకాశవాణి ద్వారా చెప్పినటువంటి ఆత్మ జ్ఞానముగా, ఆత్మే జ్ఞానముగా మారి ఆత్మ నుండి బయటికి వచ్చినది. దూదిలో నుండి దారము బయటికి వచ్చినట్లు
ఆత్మలో నుండి జ్ఞానం బయటికి వచ్చిందంట. దూది దారముగా ఎలా మారి దూది నుండి దారం బయటకు వస్తా ఉందో, అలాగే ఆత్మ నుండి జ్ఞానం తయారవుతూ బయటికి వస్తున్నది. దూది వేరు దారము వేరైనా దూదియే దారంగా మారిందని చెప్పొచ్చు. దూది ద్వారానే దారం తయారైతుంది. దూదే దారముగా మారింది. అలాగే ఆత్మ వేరు జ్ఞానము వేరు అయినా ఆత్మ నుండే ఆత్మ జ్ఞానము బయటికి వస్తున్నది. దారమును విడదీస్తే ఏమైతుంది? అందులో దూది పోగులే ఉన్నట్లు ఆత్మ జ్ఞానమును విడదీసి చూస్తే అందులో ఆత్మ విధానమే ఉంటుంది. అర్థమైందా? అందువల్ల ఆత్మే జ్ఞానముగా మారి అక్కడ జ్ఞానం తెలియజేయడం జరిగింది. ఇక్కడ చెప్పిన వాక్యం ప్రకారము ఆది యందు వాక్యం ఉండెను అన్నమాట అర్థమైంది. దాని తర్వాత రెండవ వాక్యంను విడదీసి చూస్తే ఉరిమి చెప్పిన జ్ఞాన శబ్దము ఆకాశ ఆత్మ నుండి వచ్చినదని తెలియచున్నది. అందువలన వాక్యము దేవుని వద్ద ఉండెను అని తెలిసినది. ఇంకా లోతుగా చూస్తే వాక్యము అను శబ్దము ఆత్మలో నుండే పుట్టుకొచ్చింది అని తెలిసింది. దూది తంతువుల నుండి దారము పురిబడి బయటికి వచ్చినట్లు ఆత్మ చైతన్యమే శక్తిగా మారి శక్తి రూపములోని జ్ఞానము శబ్ద రూపంలో బయటకు వచ్చింది. అర్థమైందా? దారములో దూది పోగులు ఉన్నట్లు జ్ఞాన శబ్దములో ఆత్మశక్తే కలదని తెలియచున్నది. జ్ఞాన శబ్దంలో ఏముంది? ఆత్మశక్తే ఉంది. ఆత్మజ్ఞానము ఆత్మశక్తిగా ఆత్మగా ఉన్నదని తెలియచున్నది. ఆత్మజ్ఞానము ఆత్మశక్తిగా ఆత్మజ్ఞానముగా అంటే ఆత్మగా కూడా ఉంది. అందువలన ఆత్మజ్ఞానము ఆత్మ రెండు ఒక్కటే అని తెలియచున్నది. దానినే వాక్యము దేవుడై ఉండెను అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఈ విషయం గురించి ఒక 7-8 నెలల క్రితం అనుకుంటాను ఒక వీడియో మేము అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్లో. ఆత్మను అధ్యయనం చేయడం ఎలా అనేటువంటి మీటింగు. బహుశా ఎవరైనా శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే దాన్ని కూడా ఒకసారి చూడండి. అందులో ఇంకా వివరంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా జ్ఞానమును తెలిస్తే జ్ఞానమే ఆత్మని, ఆత్మే దేవుడని తెలియగలదు. అర్థమైందా? భగవంతుడు మరి జ్ఞానం చెప్తున్నాడు కదా. మరి ఇక్కడేమో సృష్ట్యాదిలో ఆత్మే జ్ఞానం చెప్పింది. జ్ఞానముగా మారిండేదే ఆత్మ, ఆత్మే జ్ఞానంగా మారి ఉంది. మన ముందర ఉండేటువంటి జ్ఞాన రూపంలో కూడా ఆత్మే ఉంది. జ్ఞానముగా మారి మన ముందర ఉంది. అందుకే ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేస్తే ఆత్మను అధ్యయనం చేయడము అని చెప్పినారు. దీన్నే ఆధ్యాత్మికము అని చెప్పినారు అని మనం ఇంతసేపు చెప్పుకోవడం జరిగింది. మరి భగవద్గీత గ్రంథంలో భగవద్గీతలో ఆయన శ్రీకృష్ణుల వారు చెబుతూ సృష్టి ఆదిలోనే నేను ఈ జ్ఞానం చెప్పినాను అని చెప్పినాడు. సృష్టి ఆదిలోనే ఈ జ్ఞానం చెప్పినాను అన్నాడు. మరి చెప్పిన ఆయన ఎవరు అంటే భగవంతుడు ఎవరు? అప్పుడు ఎవరైతే ఆత్మ ఉన్నాడో అంటే మధ్యాత్మ ఉన్నాడో ఆయనే భగవంతుడిగా మన ముందర ఉండడం జరిగింది. ఆయనే భగవంతుడిగా మన ముందు జ్ఞానం చెప్పడం జరిగింది. భగవంతుడి శరీరంలో కూడా అర్థమైందా? భగవంతుడి శరీరంలో కూడా ముగ్గురు ఆత్మలుగా, ఇటు జీవాత్మగా, అటు ఆత్మగా, అటు పరమాత్మగా 3 విధాల ఈ ఆత్మే నటించింది అని చెప్పచ్చు. అక్కడ కూడా పరమాత్మ అనువనున వ్యాపించినటువంటి ఆయన భగవంతుడి శరీరంలో కూడా సాక్షిగానే ఉన్నాడు. అర్థమవుతుందా? సరే, మనం చెప్పుకోవడం ఎందుకు, గ్రంథంలో ఏముంది చూద్దాం. ఎప్పుడైనా భూమి మీద ధర్మములకు ముప్పు కలిగి అధర్మములు చెలరేగిపోతే అప్పుడు తన ఆత్మను భగవంతునిగా పంపి ధర్మములు నెలకొల్పును. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, సంశయం రావచ్చు ఎవరికైనా. ఆ సంశయం ఇక్కడ గురువే ఏం చెప్తున్నారు? దేవుడు ఏ పనిని చేయడు సరే ఒప్పుకుంటాము. చివరిలో ధర్మములను నెలకొల్పుటకు భగవంతునిగా దేవుడే వచ్చి తన ధర్మాలను ప్రతిష్ఠించును అని ఉన్నది కదా. అప్పుడు ధర్మ ప్రతిష్టాపన పని చేసినట్లే కదా. దేవుడు పని చేయడు అనే దానికి సరిపోదు కదా. దేవుడు కూడా ఒక సమయంలో పనిని చేయుననే తెలుస్తా ఉంది కదా. దీనికి మీరేమంటారు అనే ఒక ప్రశ్నను ఆయన వేసి ఏం చెప్తున్నారు? దానికి సమాధానము, దేవుడు పని చేయడు అనేది శాసనం. అర్థమైందా? ఎవరో దేవుడు? పరమాత్మ అనేవాడు పని చేయడు అనేది శాసనము. శాస్త్రబద్ధమైన దానినే శాసనము అంటాము.
శాసనము అనగా శాపము వలె జరిగి తీరును. దేవుడు ఒకప్పుడు గాని, ఎప్పుడు గాని సృష్టికి ముందు గాదు, సృష్టి తర్వాత పని చేయలేదు. దేవుడు స్వయముగా భగవంతునిగా వస్తే, విశ్వమంతా అణువణువున ఉన్న దేవుడు ఖాళీ అయిపోయి, ఒక భగవంతునిలో మాత్రం నిండుకొని ఉన్నాడని చెప్పాల్సొస్తాది. అలా ఎప్పుడూ జరగలేదు. అంతటా వ్యాపించిన దేవుడు ఎప్పటికీ అలాగే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన తన ధర్మములను నెలకొల్పవలసి వస్తే మానవునిగా అవతరిస్తానని అన్నాడు. ఏం చెప్పినాడు? మానవునిగా అవతరిస్తానని అన్నాడు. నేను మట్టితో ఒక మనిషిని తయారు చేయబోతున్నాను. నేను అతనిని పూర్తిగా తయారు చేసి నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి అని చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు ఆయన? నా ఆత్మను ఊదుతున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన పని ఏమనగా, దేవుడు తన ఆత్మను మనిషి బొమ్మలోనికి ఊదినప్పుడు అందులో దేవుని ఆత్మ చేరింది కానీ దేవుడు చేరలేదు. అంటే పరమాత్మ చేరలేదు. ఆయన కుమారుడిగా ఉన్నటువంటి ఆత్మే అందులో చేరాడు. అర్థమవుతుందా? ఎవరైతే సృష్టి ఆదిలో ఆకాశవాణి ద్వారా జ్ఞానం చెప్పాడో ఆత్మగా, అదే ఆత్మే ఆయనే ఇక్కడ కూడా భగవంతుడిగా మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడ జ్ఞానం తెలపడము జరుగుతూ ఉంది. అందువల్ల భగవంతుడి శరీరంలో జ్ఞానము బోధించేది పరమాత్మ కాదు, ఆత్మే. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సరే, ఇక్కడ ఏం చెప్పారు గమనిద్దాం. ఇవేం చెప్పుకున్నాము? గమనించవలసింది ఏంటంటే, దేవుడు తన ఆత్మను మనిషి బొమ్మలోనికి ఊదినప్పుడు అందులో దేవుని ఆత్మ చేరింది కానీ దేవుడు చేరలేదు. దేవుని కార్యములను మనిషిగా ఉండి చేయు దేవుని ఆత్మను భగవంతుడు అంటున్నాము. ఎవరిని అంటున్నాం భగవంతుడని? పరమాత్మని కాదు, ఆత్మను. మనిషిగా ఉండేటువంటి ఆత్మను, మనిషిలో ఉండేటువంటి ఆత్మను కాదు, మనిషిగా ఉండేటువంటి ఆత్మను అంటున్నాము. మరి రెండు వేరువేరా? మనిషిలో ఉండే ఆత్మ, మనిషిగా ఉండే ఆత్మ వేరువేరా? కాదు, ఒకరే. అది కూడా తెలుస్తుంది ముందుకి. దేవుని కార్యములను మనిషిగా ఉండి, అంటే దేవుని పనులను మనిషిగా ఉండి చేసే దేవుని ఆత్మను భగవంతుడు అంటున్నాము. మనిషి శరీరములో ఉండు ఆత్మ, భగవంతుని శరీరంలో ఉండు ఆత్మ రెండు ఒక్కటే. అర్థమైందా? మనిషి శరీరంలో ఉండే ఆత్మ అంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు నీకు చెప్పి జీవునికి నీ పక్కనే ఉన్నాడు, నీ ప్రభువు, ఆయన్నే నువ్వు ఆరాధించాలని నీకు చెప్పినారో, నీ పొరుగువాడిగా ఉన్నాడు నీకు చెప్పినారో, ఆ ఆత్మ ఇక్కడ భగవంతుని శరీరంలో ఉండేటువంటి ఆత్మ వేరువేరా అని అంటే ఎప్పటికీ కాదు, ఒక్కడే. అందుకే ఆయన అద్వితీయ కుమారుడు అన్నారు. ద్వితీయ కుమారుడు అని చెప్పలే, రెండో వాడు అని చెప్పలే, ఒక్కడే. పరమాత్మ కుమారుడు ఒక్కడే. అర్థమైందా? ఆత్మ ఒక్కడే. ఇప్పటికైనా ఏం చెప్పుకున్నాం ఇందాక? మనిషి శరీరంలో ఉండు ఆత్మ, భగవంతుని శరీరంలో ఉండు ఆత్మ రెండు ఒక్కటే. అయినా మనుషుల శరీరంలో ఉండు ఆత్మ కర్మ ప్రకారము జీవుని నడుపుతుంది. కర్మ అయిపోతే మోక్షమునకు కూడా పంపుతుంది. అయితే భగవంతుని శరీరంలో ఉండే ఆత్మ మనుషుల కర్మకు సంబంధించిన పని చేయదు. దేవుని భావమునకు తగిన విధముగా మనుషులకు జ్ఞానము తెలియజేసేదానికే భగవంతునిలో ఉండే ఆత్మ వచ్చింది. మనిషి శరీరములో భగవంతుని శరీరంలో గల రెండు ఆత్మలు ఒక్కటే అయినా వాటి పనులు వేరుగా ఉన్నాయి. ఉండేది ఒకటే ఆత్మే అయినప్పటికీ ఈ ఆత్మే ప్రత్యేకించి జన్మ తీసుకొని వస్తే ఏమైతా ఉంది? పని వేరుగా పెట్టుకొని ఉంది, వేరే పనిగా ఉంది. మనిషి శరీరంలోని ఆత్మ కర్మ ప్రకారమే జీవుని ఆడించుతున్నది. భగవంతుని శరీరంలోని ఆత్మ దేవుని ధర్మములను తెలియజేస్తూ ఉంది. దేవుడు భగవంతుడిగా వచ్చినప్పుడు దేవుడు ప్రపంచమంతా మొదట ఎట్లున్నాడో భూమి మీద భగవంతుడు ఉన్నప్పుడు కూడా అనువనువునా వ్యాపించి అట్లే ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరైతే పరమాత్మ ఉన్నారో ఆయన భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు కూడా అనువనువునా వ్యాపించి అట్లే ఉన్నాడు. భగవంతుడు దేవుని తరపున దేవుని పనిని చేయను వచ్చాడు కానీ దేవుడు పనిని అప్పుడు కూడా చేయలేదని చెప్పొచ్చు. అంటే పరమాత్మ అప్పుడు కూడా పని చేయలేదని చెప్పొచ్చు. తండ్రి పనిని కుమారుడైన ఆత్మే చేయుచున్నది కానీ తండ్రి అయిన దేవుడు చేయలేదు. ఆత్మ మనిషి శరీరములో ఉన్నప్పుడు ధర్మములను ప్రచారం చేయదు.
ఆత్మ మనిషి శరీరంలో ఉన్నప్పుడు ధర్మములు ప్రచారం చేయదు. అప్పుడు మనిషి భావమును బట్టి, వాని కర్మను బట్టి అధర్మాలను కూడా బోధిస్తుంది. ప్రత్యేకంగా భగవంతునిగా వచ్చినప్పుడు ఇదే ఆత్మే మన శరీరంలో ఉన్నప్పుడేమో ఈ జీవుడి భావాన్ని బట్టి పోతుంది కాబట్టి ఇక్కడ ధర్మాలను ప్రచారం చెయ్యదు. కానీ ప్రత్యేకించి జన్మ తీసుకుంటే ఇదే ఆత్మ ఏమవుతుంది? భగవంతునిగా జన్మ తీసుకున్నప్పుడు మాత్రము ఆత్మ ధర్మ సంస్థాపన చేస్తుంది. ఇక్కడ ధర్మ సంస్థాపన ఎవరు చేస్తున్నారు? పరమాత్మ కాదు, ఆత్మే చేస్తున్నాడు. అందువలన ధర్మ సంస్థాపనలో భగవంతుని శరీరములో ఉండే ఆత్మే పని చేస్తా ఉంది. దేవుడు ఏమాత్రం పని చేయలేదని తెలుస్తా ఉంది. అర్థమైందా? ఆత్మ ఉన్నంత వరకు పరమాత్మ పని చేయడు. ఆత్మ లేకుండా పోదు, అట్లే దేవుడు కూడా లేకుండా పోడు. ఆ విధంగా దేవుడు అంటే పరమాత్మ ప్రపంచమంతా అణువణువున వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి, సర్వగ్రాహి. అందువలన ఆయన అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ గ్రహిస్తున్నాడు. ఆయనకు తెలియకుండా ప్రపంచంలో ఏమీ జరగదు. అన్నిటికీ ఆయన సాక్షిగా ఉన్నాడు. ఎవరు? పరమాత్మ అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. ఆయన ఏ పనిని చేయడు. దేవుడు పని చేయువాడు కాడు. ఆయన అనుకుంటే పనులు జరిగిపోతాయి. ఎందుకంటే ఆయన దూతలు అందరూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉండగా చేయవలసిన పనులను దేవుని తర్వాత ఉండేటువంటి ఆత్మ చేస్తుంది. ఏదైతే ఈ ధర్మాలను బోధించే పని కూడా ఆత్మే చేస్తా ఉంది. ధర్మ సంస్థాపన కూడా. అర్థమైందా? ఆత్మ చేసిన దేవుడు చేసినట్లే చెప్పబడుతుందంట. మళ్ళీ చెప్తుందంట. ఆత్మ ఎన్ని పనులను చేసినా తాను చేసినట్లు చెప్పక దేవుడే చేశాడని చెప్పును. పరమాత్మ క్రియలు లేనివాడు, అంటే పనులు లేనివాడు. ఆత్మ క్రియలు చేయువాడు, అంటే పనులు చేయువాడు. జీవాత్మ ఏమీ చేయనివాడు. అర్థమైందా? ఆ విధంగా సృష్టి ఆదిలో ఆకాశవాణి ద్వారా జ్ఞానం చెప్పినది ఆత్మే. ఆత్మే జ్ఞానముగా కూడా మన ముందర మారి గ్రంథ రూపంలో కూడా ఉంది. ఆత్మే మనందరి శరీరంలో కార్యకర్తగా మరియు సృష్టికర్తగా, నువ్వు ఆరాధింపదగిన వాడిగా కూడా ఆత్మే ఉంది. మనం ఆరాధించాల్సింది, ఇష్టభావం పెట్టుకోవాల్సింది ఆయననే. కానీ భయపడాల్సింది ఎవరికి? పరమాత్మ అయినటువంటి పెద్ద ఆయన, ఈయనను సృష్టించిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు అని చెప్పని, ఆయన దూతలు, ఆయన పరిపాలన కూడా ఉందని నువ్వు గ్రహించుకొని ఆయన పట్ల నువ్వు భయం కలిగి ఉండాలి. అర్థమైందా? ఆత్మ పట్ల కాదు భయం కలిగి ఉండాల్సింది, పరమాత్మ పట్ల భయం కలిగి ఉండాలి. ఆత్మ పట్ల ఇష్టభావం, ఆరాధన భావం కలిగి ఉండాలి. ఓకే. భగవద్గీతను భగవంతుడు చెప్తూ ఏం చెప్పాడు? సృష్టి ఆదిలో కూడా నేను ఇదే జ్ఞానాన్ని చెప్పినాడు అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు భగవంతుడి రూపంలో ఇక్కడ ఆత్మే చెప్తా ఉంది కాబట్టి ఇదే ఆత్మ సృష్టి ఆదిలో కూడా ఆకాశవాణి నుంచి చెప్పింది కాబట్టి ఏం చెప్పాడట? నేను కూడా అప్పుడే అక్కడ కూడా నేనే చెప్పాను, సృష్టి ఆదిలో కూడా నేనే చెప్పాను అని భగవంతుడు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా మొదటి దైవ గ్రంథము, తర్వాత అదే విధంగా భగవంతుని ద్వారానే రెండవ దైవ గ్రంథము రావడం జరిగింది. మరి మూడవ దైవ గ్రంథం అంటే ఆకాశవాణి ద్వారా ఎన్ని విధాలుగా తెలుస్తుందని చెప్పారు జ్ఞానము? వాణి ద్వారా, అట్లాగే ప్రతినిధి ద్వారా, వహీ ద్వారా, అంటే తెరచాటు నుండి కూడా జ్ఞానం తెలుస్తుంది అని చెప్పారు. మరి ఆ విధంగా అక్కడ ఏ విధంగా అయితే భగవంతుడి శరీరములో ఆత్మ, అంటే భగవంతుడిగా ఉండి ఆత్మ ఏం చెప్పింది? ఓ అర్జున వినుము అని కృష్ణుడు అర్జునునికి చెప్పినట్లు, ఖురాన్ గ్రంథంలో కూడా ఓ ప్రవక్త వినుము అని జిబ్రైలు ప్రవక్తకు జ్ఞానము చెప్పి ఉన్నాడు. అర్థమైందా? అయితే చెప్పిన విధానం బట్టి ఏమర్థమవుతుందండి మీకు? ఎక్కడ చెప్పినా జ్ఞానాన్ని, మూడు దైవ గ్రంథాలని చెప్పినది ఎవరు చెప్పినారు? ఆత్మే చెప్పింది. ఇక్కడ జీవుడిది భావం మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా ఆకాశంలో కూడా జీవుడు ఉన్నాడు. కానీ జీవుడు ఏమి చేసేవాడు కాదు, ఏమి చేతగానేవాడు. కానీ పెద్ద ఆయన పరమాత్మగా ఉన్న ఆయన సాక్షిగా మాత్రమే ఉన్నాడు, ఆయన చేయడు. కాబట్టి మధ్యలో వాడే ఏదైనా చేస్తాడు. ఆయనే మధ్యాత్మ, ఆయనే మనకు ఆరాధ్య దైవము, ఆయనే మనకు కార్యకర్తగా కూడా ఉన్నాడు. కార్యకర్త వేరు, సృష్టికర్త వేరు కాదు. అర్థమైందా? ఇప్పుడు విశ్వమునకంతటికి గురువు ఎవరు అనంటే మధ్య ఆత్మే. గురువుగా మన ముందర ఉండి జ్ఞానము తెలిపిపోయేది కూడా మధ్యాత్మే. శరీరములో అణిగి ఉండేది కూడా మధ్యాత్మే. అర్థమైందా?
జీవుడిని ఒక చోట నుంచి కర్మచట్టం తీసుకొని వచ్చి ఇంకొక చోట తయారైన శరీరంలోకి తీసుకుపోయేది అదే మధ్యాత్మే. అదే మధ్యాత్మే శరీరం లోపలే అణిగి ఉంది కాబట్టి శరీరం లోపలనే స్వయంగా జన్మం తీసుకుని బయటకు వచ్చేది కూడా అదే మధ్యాత్మే. అర్థమవుతుందా? భగవంతుని శరీరంలో కూడా పరమాత్మ సాక్షిగా మాత్రమే ఉన్నాడు. అర్థమైందా? ఇక్కడ చెప్పేవాడు కృష్ణుడు, వినేవాడు అర్జునుడు. చెప్పేవాడేమో తెలిసినటువంటి వాడు, వినేవాడు తెలియనటువంటి వాడు. తెలియదు వినేవాడికి. జ్ఞానము తెలియని వాడేమో జీవాత్మ, జ్ఞానము తెలిసిన వాడు ఆత్మ. అర్థమవుతుందా? చెప్పేవాడు ఎవరు? కృష్ణుడు. వినేవాడు అర్జునుడు. అంటే వినేవాడేమో జీవుడు, చెప్పేవాడు ఆత్మ. కృష్ణుని శరీరంలోని ఆత్మ జ్ఞానమును చెప్పుచుండగా అర్జునుని శరీరంలో ఉన్న జీవాత్మ జ్ఞానమును వింటా ఉంది. కృష్ణుడు భగవంతుడైన, అర్జునుడు సాధారణ మనిషి అయినా ఇద్దరి శరీరంలో 3 ఆత్మలు ఉండడం సహజము. నాకేం చెప్పుకున్నాం మనము? భగవంతుని శరీరంలో కూడా పరమాత్మ సాక్షిగా మాత్రమే ఉన్నాడు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం గమనించండి. కృష్ణుడు భగవంతుడైన, అర్జునుడు సాధారణ మనిషి అయినా ఇద్దరి శరీరములలో 3 ఆత్మలు ఉండడము సహజము. అర్జునుని శరీరములోని జీవాత్మ కర్మలను అనుభవించుచుండగా ఆత్మ కర్మ ప్రకారము పనులు చేయుచుండను. అర్జునుని శరీరంలో అంటే సాధారణ మనిషి శరీరంలో జీవాత్మ కర్మలను అనుభవిస్తూ ఉంటే ఆత్మ ఏం చేస్తూ ఉంది? కర్మ ప్రకారం పనులు చేస్తూ ఉంది. పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఇది అందరి మనుషుల్లో, అర్జునుల్లో అయినా లేదంటే మనలో అయినా సరే ఉండేటువంటి విధానం. కానీ భగవంతుడైన కృష్ణుని శరీరంలో కూడా 3 ఆత్మలు ఉండగా ఒకే ఆత్మ 3 ఆత్మలుగా చలామణి అవుతా ఉంది. అర్థమైందా? ఒకే ఆత్మ 3 ఆత్మలుగా చలామణి అవుతా ఉంది. ఇందాక మనం ఏం చెప్పాము? ఆత్మే, మధ్యాత్మే శరీరం ధరించి వస్తూ ఉంది అని మనం చెప్పుకోవడం జరిగింది. సరే, ఇక్కడ ఏం రాశారు గ్రంథంలో అని చూస్తే, భగవంతుడైన కృష్ణుని శరీరంలో కూడా 3 ఆత్మలే ఉండగా ఒకే ఆత్మ 3 ఆత్మలుగా చలామణగుతున్నది. ఒకే ఆత్మ 3 ఆత్మలుగా చలామణి అవుతా ఉందంటేనే తక్కువని పరమాత్మకి దిగిపోతారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? మధ్యాత్మ ఒకటే 3 ఆత్మల విధులను నిర్వర్తించుచున్నది. మధ్యాత్మ ఒకటే 3 ఆత్మల విధులను నిర్వర్తించుచున్నది. భగవద్గీతను చెప్పునప్పుడు ఆత్మయే స్వయముగా చెబుతూ తనను ఒక మారు పరమాత్మగా, మరొక మారు జీవాత్మగా కూడా చెప్తా ఉంది. అర్థమైందా? ఒక మారు పరమాత్మగా డైరెక్ట్ పరమాత్మే చెప్తున్నాడు అని, నేనే పరమాత్మను అని కూడా చెప్తా ఉంది. ఒక మారు నేను జీవాత్మనని కూడా చెప్తా ఉంది. భగవద్గీతను చెప్పునప్పుడు ఆత్మయే స్వయముగా చెబుతూ తనను ఒక మారు పరమాత్మగా, ఒక మారు జీవాత్మగా కూడా చెప్పుకుంటా ఉంది. అర్థమైందా? అందువలన దేవుడికి కుమారుడిగా ఉన్నటువంటి ఆత్మను నటించే ఆత్మ అని చెప్పడం జరిగింది. మనిషి శరీరంలో ఉన్నప్పుడైనా సరే, లేదా భగవంతుడిగా ఆయన జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడైనా సరే, నటించడం అనేది ఆ నటనను కనుక్కోవాలంటే జ్ఞానంతో అయితేనే సాధ్యమవుతుంది. అర్థమవుతా ఉందా? ఇక్కడ ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఉంది. మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శరీర పరిధి దాటి ఏ నిర్ణయం తీసుకోదు. కానీ భగవంతునిగా ఉన్నటువంటి ఆత్మ, అంటే శరీరం ధరించి వచ్చినటువంటి ఆత్మ, ప్రత్యేక శరీరం ధరించి వచ్చినటువంటి ఆత్మ శరీర పరిధి దాటి కూడా పనిచేస్తుంది. అంటే పరమాత్మగా కూడా బయటి ప్రకృతిని కూడా శాసిస్తుంది. ఎందుకు అనంటే దానికి ఇద్దరు పరమాత్మలు ఉన్నారా అనేటువంటి ఒక మీటింగ్లోనే మీకు ఆ వివరణ చెప్పడం జరిగింది. ఎవరైతే ఆత్మగా ఉన్నాడో, ఆత్మగా ఉన్నటువంటి శక్తి ఆ పరమాత్మ శక్తి 2000 యూనిట్లుగా ఉంది. ఈ పరమాత్మ శక్తే ఇటు మన శరీరంలో ఉంటే జీవుడు విడిగా ఉండి 1500 యూనిట్ల శక్తిగా ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఆయన జన్మ తీసుకుంటే ఏమవుతుంది? ఇదే ఆత్మే డైరెక్ట్గా జన్మ తీసుకుంటే 2000 యూనిట్ల శక్తిగా ఉంది అక్కడ. అంటే డైరెక్ట్ పరమాత్మ శక్తిగానే ఆ శక్తి ఉంది కాబట్టి, ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయన బయటి ప్రకృతిని కూడా శాసించేటువంటి అధికారము ఆయనకు ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది కొంత మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. సరే, ఏదేమైనా
వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాల్సిందే. భగవంతుడు ప్రకృతితో తయారు చేయబడిన శరీరమును ధరించి కనిపించు మనిషిగా పుడతాడు. అర్థమవుతుందా? మనం ఏం చెప్పుకున్నాం ఇంతసేపు? ఆత్మే, ఎవరైతే మధ్యాత్మ ఉన్నారో ఆత్మే భగవంతునిగా మన ముందుకు వస్తూ ఉందని చెప్పుకున్నాము. ప్రకృతి ద్వారా తయారు చేయబడినటువంటి శరీరాన్ని ఇంతకుముందు ఏం చెప్పినాము? ఆత్మే, పోయిన మీటింగ్లో ఆత్మే సింహాసనాన్ని అధిష్ఠిస్తూ ఉంది. అంటే బయట నుంచి జీవుని తీసుకొని వచ్చి ముక్కు రంధ్రాలు బయటికి పడిన వెంటనే 7 నాడీ కేంద్రాలు, అంటే 7 ఆకాశాలు ఎక్కిపోయి 7వ ఆకాశంలో ఉన్నటువంటి అధికార పీఠంలో అధిష్ఠిస్తూ ఉందని చెప్పినాము. అదేవిధంగా శరీరం లోపలనే ఆత్మ అణిగి ఉంది కాబట్టి శరీరం లోపల నుంచే ప్రకృతి ద్వారా తయారైన శరీరంలో డైరెక్ట్గా సజీవంగా బయటికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చినటువంటి ఆయన ఏమంటున్నాం? భగవంతుడు అని చెప్తున్నాము. భగవంతుడు ప్రకృతితో తయారు చేయబడిన శరీరమును ధరించి కనిపించే మనిషిగా పుడతాడు. నాకు ఒక్కటేనండి అర్థం కాదు. చెప్పండి. తల్లి గర్భం నుంచి వచ్చేవాడు భగవంతుడు అంటున్నారు మీరు, కానీ తల్లి గర్భంలోకి వచ్చేది ఎవరంటారు? తల్లి గర్భంలో శరీరంలో ఉండేవాడే బయటకు వస్తాడు తప్ప ఏరేవాడు వచ్చేందుకు అవకాశం లేదు. శరీరంలో ఎవడున్నాడు? శరీరంలో నీకు ఒక అధిపతి ఉన్నాడు. ఎవరు అధిపతి? ఆత్మే శరీరం అంతా వ్యాపించున్నాడు. నీ నఖసక పర్యంతం అంటే గోరు మొదలుకొని ఈ వెంట్రుక వరకు వ్యాపించినటువంటి వాడు ఒకడున్నాడు. నువ్వు మళ్ళీ ఎవరు అని ప్రశ్నిస్తే నువ్వు ఒక్కరివి ఒక చోటు ఉన్నావు, ఇక్కడ తలలో మాత్రం ఉన్నావు. నువ్వు శరీరం అంతా ఉన్నావు అనుకోండి, పొరపాటు. అంటే తల్లి గర్భంలోకి శరీరం మాత్రమే వస్తుంది, బయటికి వచ్చిన తర్వాతే భగవంతుడు అవుతాడు అంటారు మీరు? శరీరం మాత్రం కాదు, శరీరం సజీవంగా వస్తుంది. లోపల నుండి ఆత్మే శరీరంతో తయారై శరీరంతో సహా వస్తాడు. అతనే భగవంతుడు అంటాం మనం. భగవం నుంచి పుట్టినటువంటి వాడు నిర్వచనం అది. భగవము అనేది ఏంటి? భగవంతుడు అంటే భగవం నుంచి పుట్టిన దేవుడు వచ్చి పుట్టాడు అని లెక్క. ఓకే, దేవుడు పుడితేనే భగవంతుడు. మనుషులు పుడితే భగవంతుడు కాదు. మనుషులు పుట్టారు, అసలు బయట చేరుతున్నారు. మనమంతా మనుషులమా భగవంతులమా? మనుషులను బయట చేరుతున్నావు. ఓకే, బయట శరీరం పుట్టిన తర్వాత నువ్వు చేరుతున్నావు, శరీరం తయారైన తర్వాత చేస్తున్నావు. ఇండ్లు తయారైన తర్వాత ఇంట్లో చేరుతున్నాను. ఆయన మొదటి నుంచి ఇంట్లో ఉన్నాడు. నీ శరీరంలో మనలో ఉన్న ఆత్మే భగవంతుడు. నీలో ఉండే ఆత్మే భగవంతుడు అవుతాడు బయటకు వచ్చి. ఆయనే జ్ఞానం చెప్పాలి మనకు. దేవుని జ్ఞానం మనకు తెలుసు కదా, మన విషయం మనకు తెలుసు. దేవుని జ్ఞానం ఎవరు చెప్తాడు? ఏ మనుషులకు తెలియదు జ్ఞానం. దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మానవ ఆకారంలోకి వచ్చి చెప్పాలి. దేవుడు భూమి మీదకి వస్తున్నాడు అంటే భగవంతుడిగా వస్తున్నాడు. దేవుడు తన కార్యాన్ని నెరవేరే నిమిత్తం అంటే పరమాత్మ ఒక ఆత్మ తయారు చేసి అందరి శరీరంలో నింపేసినాడు. ఆ ఆత్మ అందరి శరీరంలో ఉండి పని చేస్తూ ఉంది. కానీ పరమాత్మ పని చేయలేదు అని మనకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారు? ఆత్మ పనిచేస్తుంది. పరమాత్మ సాక్షిగా చూస్తున్నాడు, ఆయన ఏమీ చేయలేదు. అన్ని కార్యాలు చేసేవాడు ఆత్మే. ఇది బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. ఖురాన్లో ఇంకా విపులంగా ఇచ్చారనమాట. ప్రజలకు అర్థం కాలేదు కానీ చాలా బాగా ఇచ్చినాడు. అంటే ఆహార నిశలు నేను పనిచేస్తున్నాను, నాకు కునుకు కానీ నిద్ర కానీ లేదు, నాకు అలసట లేదు, నేను ప్రతి క్షణం ఒక క్షణం కూడా ఆగకుండా పనిచేస్తున్నాను, అన్ని కార్యాలు నేను చేస్తున్నాను అని చెప్పాడు అన్నమాట. ఎక్కడ చేస్తున్నాడు అంటే శరీరంలోనే చేస్తున్నాడు. అంటే చేసేవాడు కూడా ఆత్మ అన్నమాట. పరమాత్మ చేస్తున్నాడా? చేయలేదు, మన ఆత్మ చేస్తున్నాడు కదా. కాబట్టి పరమాత్మకు ఈయన కుమారుడుగా ఉన్నాడు అన్నమాట. పరమాత్మ తనకు కుమారుడు తయారు చేసి పంపించాడు. ఆయనే మనకు ఆత్మ అంటున్నాడు. తర్వాత కనిపించినటువంటి ఆత్మ మనకు జ్ఞానం కూడా చెప్పాలి. కానీ కర్మరీత్యా శరీరంలో అన్ని పనులు చేయనే సరిపోతుంది. అహర్నిశలు కర్మ ఉంటుంది కాబట్టి ప్రతి జనం ఆగకుండా అహర్నిశలు కర్మరీత్యా శరీరంలో పని చేయించడమే జరుగుతుంది. కష్టాన్ని సుఖాన్ని మనిషికి అందించడం జరుగుతూ ఉంది. అది ప్రతి నిత్యము అందరి శరీరంలో జరిగే విషయము. మన ఆయన జ్ఞానం చెప్పేదానికి ఉంది అంటే ఆయన జ్ఞానం చెప్పేదానికి వెళ్ళాడు అనమాట. ఎప్పుడు 24 గంటలు ఈ పనులే సరిపోతున్నాయి కాబట్టి జ్ఞానం చెప్పేదానికి అవకాశం లేదు. మన దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి అని అంటే ఆత్మజ్ఞానం ఆత్మే చెప్పాలి, అంతే కదా. మనకు ఆత్మజ్ఞానం తెలిసేయాలంటే ఆత్మే చెప్పాలి. మళ్ళీ ఆత్మ మనకి ఎట్లా చెప్తుందంటే చెప్పదు, మామూలుగా శరీరంలో చెప్పదు. కాబట్టి చెప్పేదానికి ఏం చేయాలంటే ఇంకొక కార్యక్రమం చేస్తుంది. జ్ఞానం చెప్పేదానికోసం ప్రత్యేకంగా ఒక శరీరాన్ని తయారు చేసుకొని
ఆ శరీరంలోనే ఆ లోపల ఉండే ఆత్మ ఆ శరీరంలో కుదపడి ఆ శరీరం మనకు వచ్చినప్పుడు ఆయన భగవంతుడిగా వస్తున్నాడు మనకు. అంటే ఇప్పుడు వచ్చినది ఎవరు అంటే కనిపించేటువంటి శరీరంతో వచ్చిన భగవంతుడు. కానీ ఎవరు వచ్చారు అంటే కనపడకుండా శరీరంలో ఉండేటువంటి ఆత్మే వచ్చినాడు. శరీరంలో ఉంటూ మళ్ళీ ఇంకో శరీరం పైకి వచ్చినాడు అనమాట. ప్రత్యేకంగా శరీరం తయారు చేసుకొని వచ్చాడు. వచ్చి అది ప్రత్యేక జ్ఞానాన్ని చెప్పేదానికి కేటాయించుకున్నాడు ఆ శరీరంతో. జ్ఞానం చెప్తూ మన ప్రజల్లో కలిసిపోయేదానికి ఒక కర్మ సృష్టించుకొని కర్మరీత్యా అన్ని పనులు చేస్తూ తాను మామూలు మనిషి అని నిరూపించుకొని ఎవరికి ఏమాత్రం తాను దేవుడని ఆత్మ అనేది తెలియకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు. మామూలుగా ఆయన ఏమంటున్నామంటే దేవునికి కుమారుడు ఉన్నాడు. ఎవరికి? పరమాత్మ కుమారుడు ఉన్నాడు. ఆత్మ దేవునికి కుమారుడు ఉన్నాడు. మన ప్రత్యక్షంగా వచ్చి చెప్పేటువంటి ఆ కుమారుడేమో శరీరాల్లో పనిచేస్తున్నాడు. ఈ ప్రత్యక్షంగా వేరే శరీరాన్ని ధరించి వచ్చి చెప్పేవాడు ఎవడు అంటే రెండో కుమారుడా అని ప్రశ్న వస్తుంది. ఒకవేళ మీరు లెక్కాచారం చెప్తే రెండో కుమారుడు అన్నా కానీ అనుకోవచ్చు, కానీ ద్వితీయ కుమారుడు అనుకోవచ్చు, కానీ ద్వితీయ కుమారుడు కాదు, అద్వితీయ కుమారుడు అంటే కాదు అని అర్థం. అద్వితీయ కుమారుడు ఉండేది ఒకటే కుమారుడే, రెండో కుమారుడు లేడు, ఒకటో కుమారుడే రా అని చెప్తాను. ఒకటో కుమారుడు ఆత్మగా ఉన్నా కానీ రెండో కుమారుడిగా వచ్చినటువంటి కూడా ఆత్మే. మన భగవంతుడు మనిషి అంటే మనిషి కాదు, మనుషులంతా వేరు, భగవంతుడు మాత్రం వేరు. మనుషుల్లో ఆత్మ ఉండి నడిపిస్తూ ఉంది, భగవంతుల్లో ఆత్మీయ శరీరంగా ఉంది నడుస్తూ ఉంది. ఆయన మనిషి అనే దానికి ఆయన ప్రత్యేకమైన కర్మను తయారు చేసుకొని ఆ కర్మ ప్రకారము ఆయన ప్రపంచంలో సంచరిస్తూ మనల్ని మామూలు మనిషిగా నమ్మించి వచ్చాడు ఆయన. ఇప్పుడు కృష్ణుడు దేవుని అంశగా పుట్టాడు. రెండో కుమారుడిగా కనిపించిన ఒకటో కుమారుడే ఆయన. మన ఒకటో కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు? తన జ్ఞానం తెలియాలి కదా, తను చేయలేదు భూమి మీదకి వచ్చి. దేవుని జ్ఞానం దేవుడు తెలియజేస్తాడు అన్న రూల్ ప్రకారం ఆత్మజ్ఞానం ఆత్మే తెలియజేస్తుంది. అంటే ఆత్మకు జీవాత్మ మీదనే ధ్యాస, జీవాత్మ జ్ఞానం తెలియజేయాలనే ధ్యాస. ఆ జ్ఞానం తెలియజే నిమిత్తమే ఈయన అద్వితీయ కుమారుడుగా మళ్ళీ బయటకు వచ్చాడు. మారువేషంలో వచ్చినవాడు ఆత్మే, కుమారుడే. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు, పరమాత్మ కుమారుడు. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు? తన మారువేషంలో వచ్చాడు, అద్వితీయ కుమారుడు అంటాం మనము. ఆ రకంగా వచ్చినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే తన జ్ఞానాన్ని మన ఇతరులకు బోధిస్తున్నాడు. బోధిస్తున్నా అంటే తన యొక్క విషయాన్ని ఇతరులకు తెలియజేస్తున్నాడు. ప్రకృతి మాయ రూపముతో ఆల్రెడీ మనిషిలో ఉంది. కావున ప్రకృతి తరపున పనిచేసేదానికి భగవంతుడిగా దేవుడు వస్తున్నాడు, అంటే ఆత్మ వస్తున్నాడు. ప్రకృతికి మారు రూపమైన మాయ వలనే ఆయన కూడా ప్రవర్తిస్తాడు. ఎవరు? భగవంతుడు. మాయ దేవుని మార్గమునకు ఆటంకము కలుగజేయుటకు కానీ, మాయ దేవుని మార్గమునకు ఆటంకమును కలుగజేయుటకు కానీ, దేవుని మార్గమును సుగమము చేయుటకు కానీ ఎలా యోగ్యత కలిగి ఉందో, మాయ దేవుని మార్గానికి సుగమమైన కలగజేయచ్చు, లేదంటే ఆటంకమైన కలగజేయచ్చు. అలా రెండు విధాలుగా ఏ విధంగా యోగ్యత కలిగి ఉందో అలాగే భగవంతునిగా వచ్చిన వాడు తాను ప్రకృతి అయిన మాయ వలె ప్రవర్తించుచు, తాను ప్రకృతి అయిన మాయ వలె ప్రవర్తించుచు అవసరమైన వారిని, యోగ్యత కలిగిన వారిని దేవుని మార్గము చేర్చును, అనవసరమైన వారిని, యోగ్యత లేని వారిని దేవుని మార్గము నుంచి తప్పించును. అర్థమవుతుందా? ఎవరు తప్పిస్తున్నారుడా? భగవంతుడే తప్పిస్తున్నాడు. అంటే ఆత్మే తప్పిస్తా ఉంది. యోగ్యత కలిగినటువంటి వాళ్ళని దేవుని మార్గానికి చేరుస్తూ ఉంది, అవసరమైన వాళ్ళని, యోగ్యత లేని వాళ్ళని దేవుని మార్గం నుంచి తప్పిస్తూ ఉంది. భగవంతుణ్ణే గురువు అని కూడా అనవచ్చు. గురువు లేక భగవంతుడు భూమి మీదకు వస్తే జ్ఞానము మీద ఆసక్తి కలవారికి గురువుగా కనిపించును. జ్ఞానం మీద ఆసక్తి కలవారికి ఆయన గురువుగా కనపడతాడు. ఆసక్తి లేని వారికి మాయగా కూడా ఆయనే కనపస్తాడు, అంటే మాయగా కూడా ఆయనే తయారవుతాడు. దేవుని జ్ఞానమును తెలియకుండా చేస్తాడు. ఎవరు తెలియకుండా చేస్తారు? భగవంతుడే. దేవుడు తన ప్రకృతి వలన తయారగు దేహమును అధిష్ఠించి, ఎవరు? దేవుడు
తన ప్రకృతి వలన తయారగు దేహమును అధిష్ఠించి మాయ యొక్క గుణభావములు కలిగి భగవంతునిగా పుడుతున్నాడు. భగవంతుడు దేవుని అంశయే అగుట వలన దేవుని జ్ఞానము తెలుపును. అలాగే భగవంతుడు ప్రకృతిని అధిష్ఠించి ప్రకృతి పాత్రను పోషించవలసి ఉండుట వలన మాయగా దేవుని జ్ఞానమును తెలియకుండా కూడా చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడు? ఒకవైపు దేవుని జ్ఞానాన్ని బోధిస్తాడు, ఇంకోవైపు ఆయనే మాయగా ఉండి దేవుని జ్ఞానం అర్థం కాకుండా చేసి తప్పుదారి కూడా పట్టిస్తాడు మిమ్మల్ని. అర్థమైందా? కొంతమంది ఆయన చేసిన కార్యాలు ఇవన్నీ చూసి ఆయన హింసదూత, ఇంకోటి ఆయన చెప్పిన జ్ఞానం కనపరాలే, కానీ ఆయన కార్యాలు మాత్రమే కనపచ్చి ఈ విధంగా అంటే ఆయన ఏ విధంగా 2 పక్కల పదునుండే కత్తి అని అందుకే ఎన్నోసార్లు చెప్తా ఉంటాం మేము. మాయగా దేవుని జ్ఞానము తెలియకుండా కూడా భగవంతుడే చేస్తాడు. భగవంతుడు అంటే గురువు తెలియజేయు ఒకే జ్ఞానము మనిషికి అర్థం కావడంలో సవ్యముగా అర్థమయ్యే విధానం ఉంటుంది, అపసవ్యముగా కానీ అంటే అపసవ్యముగా కూడా అర్థమయ్యే విధానం అంటే 2 విధాలా అర్థమవుతుంది. సవ్యముగా అర్థమైతే అది దేవుని జ్ఞానముగా కనిపించి దేవుని వైపు పోతాడు. అపసవ్యముగా అర్థమైతే తెలుసుకున్నది దేవుని జ్ఞానం వల్ల అర్థం కాక అంటే కనిపించక అది జ్ఞానమే కాదన్నట్లు తెలియబడి జ్ఞానముకు దూరం చేసి మాయ వైపు కూడా పంపుతాడు. దీనిని బట్టి గురువు అంటే భగవంతుడు మాయ స్థానములో ఉండి దేవుని మార్గమునకు దేవుని జ్ఞానమునకు దూరం కూడా చేయగలడు. మాయస్థానంలో ఉండి, అర్థమవుతుందా? అందువలన భగవద్గీతలో జ్ఞానయోగం ముందు 6వ శ్లోకంలో ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా, నా ప్రకృతిని అధిష్ఠించి మాయ తరపున మాయ వల్ల నా ఆత్మ పుట్టుచున్నది. ఎవరు పుడుతున్నారు? పరమాత్మ కాదు, ఆత్మ. నా ఆత్మ పుట్టుచున్నది అని చెప్పడం జరిగింది. దేవుడు భగవంతుడై పుట్టిన దేవుణ్ణి గురించి తెలియజెప్పవలసింది భగవంతుడే అయినా ఆయన వచ్చినది ప్రకృతి వైపు నుండి. అర్థమైందా? అమ్మ తరపున వచ్చినాడు ఆయన, మాయ వలె వచ్చాడని తెలియచున్నది. అంటే ప్రకృతి తరపు వైపు నుండి మాయ వలె వచ్చాడని తెలియచున్నది. అందువలన ఆయన చెప్పిన జ్ఞానం ఒకటే అయినా అది దేవుని వైపు కానీ లేక మాయ వైపు కానీ తీసుకుపోవును. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా రకరకాలుగా ఇన్ని వర్గాలు తయారైనాయి? కొంతమంది దేవుని వైపు, కొంతమంది మాయ వైపు ఎందుకు పోతున్నారు అంటే ఆల్రెడీ గురువే ఎవరిని ఎట్ట పంపించాలో అటు పంపిస్తాడు. సవ్యంగా అర్థం కావాల్సిన సవ్యంగా అర్థం చేస్తే శ్రద్ధ ఉన్నటువంటి వాడికి సవ్యంగా అర్థం చేసి జ్ఞానం వైపు దేవుని వైపు పంపిస్తాడు, లేనటువంటి వాళ్ళని జన్మల వైపే పంపిస్తాడు. అర్థమవుతుందా? ఆ విధంగా భగవంతుడు మాయగా కూడా ఉండి 2 విధాలుగా పనిచేస్తున్నాడు. ఆయనకు 2 వైపులా పదునుంది. ఇటు నువ్వు నీలో శ్రద్ధ సరిగా ఉంటే నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉంటే గురువుకి నిన్ను సరైన మార్గంలో మోక్షం వైపునే పంపిస్తాడు. లేదంటే నీకు జ్ఞానం అర్థం కాకుండా చేసి నిన్ను ఇటు జన్మల వైపునే పంపిస్తాడు. అర్థమైందా? అది ఆయన భగవంతుడిగా భూమి మీద ఉన్నప్పుడైనా సరే సాకార రూపంతో, లేదా కనిపించకుండా అంటే ఆల్రెడీ శాశ్వత కుమారుడిగా మన లోపల ఉండేనా అంటే మనకు ఆరాధింపదగే దేవుడిగా మన గురువు లోపలే ఉన్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైందా? గురువు విశ్వమునకంతటికి గురువు ఎవరు? విశ్వమునకంతటికి గురువు ఆత్మే. ఆ ఆత్మే మన లోపల మనకు తండ్రిగా, మనతో పాటు మన పొరుగువాడిగా ఉన్నాడు. ఆయననే మనము ఆరాధించాలి, ఆయన మీదనే మనము ఇష్టభావం కలిగి ఉండాలి, ఆరాధన భావము కలిగి ఉండాలి. అందువల్ల ఆయనే మన శ్రద్ధను బట్టి మనను మోక్షం వైపు పంపించాలా లేదా జన్మల వైపు పంపించాలా అనేది ఆయన నిర్ణయం ప్రకారమే ఉంటుంది. అందువల్ల మీరు ఆత్మను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఆత్మను కార్యకర్త మాత్రమే అని పక్కకు తీసేసి ఆయన దేవుడు ఎవరినైతే పంపించినాడో, పరమాత్మ ఎవరినైతే పంపించినాడో ఆయన మీద మీకు నమ్మకం లేకపోతే ఆయన జ్ఞానం మీకు ఎట్లా అర్థమవుతుంది? ఆయనే జ్ఞానంగా కూడా మీ ముందర ఉన్నాడు అని చెప్తే అసలు ఆత్మనే మీరు నమ్మకపోతే మీకు జ్ఞానం ఎట్లా అర్థమవుతుంది? ఆత్మను కేవలం కార్యకర్త మాత్రమే అని పక్కకు పడేస్తే ఇక గురువు ఈయన కాదు, పరమాత్మ గురువు అని మీరు అనుకుంటే ఎట్లా? పరమాత్మ కాదు, గురువు ఆత్మే. ఎక్కడ జ్ఞానం చెప్పినా జ్ఞానముగా మారి ఉండేదే ఆత్మ. సృష్ట్యాదిలో జ్ఞానం చెప్పినా, ఆకాశవాణి ద్వారా జ్ఞానం చెప్పినా, లేదా దూత ద్వారా జ్ఞానం చెప్పినా, లేదా ప్రతినిధిగా ఆయనే వచ్చి
జ్ఞానం చెప్పినా భగవంతుడిగా ఎక్కడ చెప్పినా చెప్తా ఉండేది ఆత్మే. నీ శరీరం లోపల కూడా ఉండి నీకు జ్ఞానం అర్థమయ్యేటట్టు చేయాలా, అర్థం కాకుండా చేయాలా అని నీ ఇష్టాన్ని బట్టి, నీ శ్రద్ధను బట్టి నేను ఎటువైపు పంపించాలని నిర్ణయించేది కూడా ఆత్మే. అదే గురువే. అర్థమైందా? అందువల్ల గురువు నీ లోపల కూడా ఉన్నాడు. రహస్యంగా ఏం లేడు, పబ్లిక్గానే ఉన్నాడు. అర్థమైందా? మీరు ఏదో రహస్య గురువు ఇంకోటి అని చెప్పు, రహస్యంగా ఇంకోరెవడు లేడు, ఉండేది ఒకటే. ఆ ఉండేవాడు పబ్లిక్గానే ఉన్నాడు, హృదయం అంతా వ్యాపించున్నాడు. అర్థమవుతుందా? అందువల్ల శ్రద్ధ పెట్టుకోండి, శ్రద్ధగా ఆయనను తెలుసుకోండి అని తెలియజేస్తూ, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి జ్ఞాన విషయాలు మీకు అర్థం కావాలని చెప్పని, అర్థమయ్యేటట్టు చేయమని దేవుణ్ణి అంటే తండ్రిని వేడుకుంటూ ఇంతటితో ఈరోజు ముగిస్తున్నాము.